ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి కొరకు దేవుని యొక్క మాటలు వినే కంటే ముందుగా పోయిన ఆదివారం రోజు మన దేవుని మాటలు విన్నాం. ఆ మాటలు ఈ వారమంతా మీరు ప్రార్థనలో మీ వ్యక్తిగతంగా ధ్యానించారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పోయిన వారం విన్న వాక్యం అంతా కూడా మీ హృదయాల్లో ప్రార్థనలో ధ్యానించారు అందరూ? ఎంతమంది పోయిన వారం విన్న వాక్యం అంతా కూడా మీ అనుదిన ప్రార్థన చేసిన వారు ఎంతమంది చేతులు లేపండి. పోయిన వారంలో నేను స్టార్టింగ్ చెప్పాను, వినేవారు చాలామంది ఉన్నారు, కానీ అనుసరించేవారు కొద్దిమంది. వినడం నేర్చుకోవద్దు మీరు దయచేసి. వినడం కంటే ముఖ్యంగా ఆ మాటలను మీరు అనుసరించడానికి కొరకు దేవుని సన్నిధిలో ఆ వాక్యం ఎదుట మీరు యథార్థంగా మీ జీవితాలను, మీ అంతరంగాన్ని, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో మీరు స్పష్టంగా మీరు చూసుకోవాలి వాక్యం అనే అర్థంలో. హల్లెలూయా. దేవుడి చిత్తం వినాలని దేవుడి చిత్తమే, కానీ విని దాన్ని అనుసరించాలన్నది ఇంకా దేవుడి యొక్క ఉద్దేశం. వినేవారు వేలాది మంది విన్నారు, విని దాన్ని అనుసరించిన వారు ప్రభువున్న కాలంలో 12 మంది. అందులో ఒక వ్యక్తి కూడా మైనస్ అయిపోయాడు, ఇస్కారియోతు యూదా. ఆ విషయం కూడా మనం విన్నాం. అట్లయితే విని ఆ వాక్యం మీరు తలపోసేవారుగా ఉంటారా? మరియమ్మ వలె హృదయంలో భద్రపరుచుకొని వాక్యం తలపోసి హృదయంలో భద్రపరుచుకునే వారు ఉంటారా? లేకపోతే విని దాన్ని వదిలిపెట్టేవారు ఉంటారా? ఈ ఆఖరి దినములో దేవుడు కోరుతున్నది, దేవుని మాట నువ్వు విన్నావంటే దాని కొరకు నువ్వు ప్రయాసపడే బిడ్డగా, ఆ వాక్యంకు నీ జీవితం అప్పగించుకునే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని గుర్తు లేకపోతే, విన్న వాక్యం నీలో నుంచి సైతాన్ని ఎత్తుకపోతే, కొంచెము దేవునిలో ఏడువు, కన్నీరు గార్చు. ప్రభువా, నీ వాక్యం నా హృదయం లేకపోతే నాకు జీవం ఎక్కడుంటుంది, బలం ఎక్కడొస్తుంది, నాకు శక్తి ఎక్కడొస్తున్నది? నీ కొరకు నేను ప్రయాణం చాలా చేయాలి కదా, అనేకమైన శోధనలో సమస్యలు నేను నిలబడాలి కదా. నిలబడాలంటే నాకు తప్పకుండా నీ వాక్య బలం నాకు కావాలి. హల్లెలూయా. ఇది లేకుండా నువ్వు ఆరాధనకి ఎందుకు వస్తున్నట్టు? వాక్యమును ధ్యానించకుండా, ఆ వాక్యమును నువ్వు తలపోయకుండా, నీ హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యం ద్వారా నువ్వు జీవించకుండా భక్తి దేవుడికి అవసరమా? ఇలాంటి భక్తి దేవుడికి అవసరమా? నా విశ్వాస యాత్ర ప్రారంభ దినముల్లో వాక్యం విన్న తర్వాత అది మర్చిపోయిన పరిస్థితి నాకు చాలా వరకు జరిగేది. నా మైండ్లో ఉండకపోయేది. ప్రభు చెప్పినట్టుగా దుష్టుడు ఎత్తుకొని పోయేవాడు. అప్పుడు గుర్తుండట్లేదు, కానీ నవ్వుకుంటూ కూర్చోలేదు, నేను సంతోషంగా నేను జీవించలేదు. ఎంబడి ఇంటికి వెళ్ళి రూమ్లో కూర్చొని తలుపులు పెట్టుకొని, ప్రభువా, నేను నీ కొరకు వచ్చాను, నీ వాక్యం విన్నాను, ఈ వాక్యం నా హృదయంలో లేకపోతే, ఈ వాక్యమే నా హృదయంలో రాయబడకపోతే, నా హృదయమైన పలక మీద నీ వాక్యం లేకపోతే నా పరిస్థితి ఏమవుతుంది అని దేవునిలో దుఃఖపడి పశ్చాత్తాపడి, ప్రభువా, మీరు ఎలా మారుస్తారో నాకు తెలియదు, కానీ నా జీవితాన్ని నేను మాత్రం ఖచ్చితంగా వాక్యం నా హృదయంలో ఉండవలసిందే. హల్లెలూయా. ఆ వాక్యమే లేకపోతే ఈ అంధకార లోకంలో నీ కొరకు, సత్యము కొరకు నేను ఎలా జీవించాలో నాకు తెలియదు ప్రభువా, నాకు ఖచ్చితంగా వాక్యం నా హృదయంలో ఉండవలసిందని ఆదివారం రాత్రి మొదలుకొని మళ్ళీ శనివారం రాత్రి వరకు కూడా రోజు ఆ చింత, ఆ విచారముతో దేవునికి ప్రార్థన చేసేది.
వారమంతా చేసిన తర్వాత మరలా వాక్యం విన్నాను. నెక్స్ట్ వారం నుండి ఒక్క విషయం కూడా మర్చిపోకుండా నా హృదయంలో దేవుడు రాయడం నేను చూశాను నా జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను, కానీ అందరు గ్రహించట్లేదు. ఎన్నోసార్లు చెప్తున్నాను, అందరు ఆ మాటను శ్రద్ధగా సీరియస్గా తీసుకోవట్లేదు. మరి నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడు ఆ వాక్యం తలపోసి నీ బలం తెచ్చుకుంటావు నీ ఆత్మకి? ఎప్పుడు ఆ వాక్యం నెమరు వేసి నీ ఆత్మకు శక్తిని తెచ్చుకుంటావు? అర్థమవుతుందా? ఇలాంటి భక్తి దేవుడు కోరట్లేదు. సరే, వాక్యంలోనికి వెళ్దాం. నన్ను మాటి మాటికి ఇలా చెప్పనివ్వకండి. ఈ వారం అంతా కూడా ఈరోజు చెప్పే వాక్యం ధ్యానించి వచ్చే ఆదివారం అందరి చేతులు లేపాలి. ఒట్టిగా అది చేతులు లేపుడు, మీరు ధ్యానించిన తర్వాత లేపాలా. ఏం అర్థమవుతుందా? నాకు ఇన్ని వాక్యాలు తెలుసు, అన్ని వాక్యాలు నాకు ఇంత అనుభవం, ఇన్ని రోజులు చచ్చిపోతుంటా, అంతా ఎందుకు వేస్ట్ చెత్త? నువ్వు ఎన్ని రోజులు చచ్చిపోతే లాభేముంది? యేసయ్యతో సహవాసం చేయకపోతే? యేసయ్యతో సహవాసం చేయని భక్తి ఎంతోమందికి ఉందా లేదా? ఎందరో ఉన్నది భక్తి. సేవకుడితో కూడా ఉన్నారు చాలామంది. యేసయ్యతో సహవాసం చేయని సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వేల మంది. అలాంటి వారి మీద దేవుడి యొక్క దృష్టి లేదు. కేవలం ఆ వాక్యాన్ని పట్టుకుని ఎవరైతే మూలుగుతున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, ప్రభా ఈ వాక్యమే లేకపోతే నా జీవితం లేదని ఎవరు సీరియస్గా ఆలోచిస్తున్నారో, వాడు చిన్నవాడా, యవనస్తుడా, పెద్దవాడా, ముసలివాడా, ఎవరైనా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వాక్యం శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నువ్వు నష్టపడతావు. సైతాన్ని నువ్వు కొద్ది రోజులు కూడా భక్తులు నడవనివ్వదు. లాస్ట్ నువ్వు పాపని బురదలోకి లాక్కపోతుంది. ఇది వాస్తవం. అందుకే కొంచెం భయభక్తులు కలిగి దేవుని సేవించు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించుడి. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘముతో, దేవుని బిడ్డలైన ఆయన వారందరితో పౌలు ఈ మాట చెప్తున్నాడు. పౌలు కోరుతున్నది సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభును ఆరాధించే బిడ్డల విషయంలో పౌలుకున్న ఒక గురి, ఒక ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువును సేవించాలని అతనికి ఉంది. కానీ ఎలా సేవించాలో అది కూడా పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మన వాక్యం చదివాము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఎలా సేవించాలంట? ఆత్మలో తీవ్రత. తీవ్రత అంటే తెలుసుగా, మంట చిన్నగా స్టార్ట్ అయ్యి కొంచెం సమయం గడవగానే ఆ మంట ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? సమయం పెరిగిన తీవ్రత ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది మంటది? రైలు ఇంజన్ చూడండి, అది మెల్లగా స్టార్ట్ అవుద్ది, ట్రైను చిన్నగా స్టార్ట్ అవుద్ది. చిన్న స్టార్ట్ అయిన ట్రైను 15-20 నిమిషాలకి దాని స్పీడ్ ఎంత వెళ్తుంటారు? సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనుకుందాం. చిన్న స్టార్ట్ అయిన ట్రైను అది ఎలా పరిగెత్తుంది? ఎంతో వేగంగా పరిగెత్తా ఉంటుంది. చిన్నగా స్టార్ట్ అయిన ట్రైను
చాలా స్పీడ్గా పరిగెత్తూ ఉంటుంది. అందులో ఎంత జనం కూర్చున్నా లెక్క చేయదు ట్రైన్, దాని శక్తి లెక్క చేయదు. అవునా? హల్లెలూయా. మన విశ్వాస జీవితం కూడా, మన విశ్వాస ప్రయాణం కూడా చిన్నగా ప్రారంభించింది, అది స్పీడ్ పెరగాల. హల్లెలూయా. ఈ విశ్వాస ప్రయాణం అనేది అది చాలా తీవ్రతగా కొనసాగించబడాలి. ఇలా కొనసాగించబడుతూ ప్రభును సేవించాలంట. ఈ మాట పౌలు ఎందుకు చెప్పాడు తెలుసా? తీవ్రత లేదు గనక తీవ్రత లేని కారణం బట్టి సంఘముతో ఈ మాట పౌలు గారు సెలవిస్తున్నాడు. ఈ తీవ్రత, ఈ మంట, ఈ రోషం అనేది ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలా? తీవ్రత గురించి చెప్తున్నప్పుడు ఎక్కడ చెప్తున్నాడు? నీ శరీరంలో తీవ్రత ఉండాలా, నీ ఆత్మలో తీవ్రత ఉండాలా? ఈరోజు అనేకులకి ఆత్మలో తీవ్రత లేదు. ఎక్కడుంది? శరీరంలో బాగా తీవ్రత ఉంది, మాట్లాడడానికి బాగా తీవ్రత ఉంది, ముచ్చట చెప్పడానికి బాగా తీవ్రత ఉంది. లేదంటరా? ఉంది. అంటే శరీర సంబంధమైన విషయాల్లో మనిషికి బాగా తీవ్రత ఉంది, కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు వారి జీవితంలో తీవ్రత కనబడట్లేదు. గమనించండి. ఈరోజు తీవ్రత అనేది శరీరంలో చాలా తీవ్రత చూపిస్తున్నారు చాలామంది, భక్తిలో తీవ్రత చూపిస్తున్నారు, ఆ భక్తుల కార్యక్రమాలు చాలా తీవ్రత చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి ఎక్కడ తీవ్రత కనబడాలో, ఎక్కడ జీవితంలో తీవ్రత కనబడాలో అక్కడ కనబడకుండగా అనేకుల జీవితంలో మోసపరచబడుతున్నారు. హల్లెలూయా. నీకు దేవుడు ఏ వాక్యం ఇచ్చాడో, దేవుడు నీకు ఏ ఆలోచన ఇస్తున్నాడో, ఆ ఆలోచన విషయంలో దేవుని యొక్క తలంపుల్లో, ఆయన ఆలోచనలో, ఆయన ఇస్తున్న వాక్యంలో నీకు తీవ్రత పెరగాలి. హల్లెలూయా. ఇందులో తీవ్రత ఉందా? అంటే పౌలు కోరుతున్న తీవ్రత ఎక్కడ తెలుసా? అంటే మంట, రోషం, పట్టుదల ఎక్కడుందని చెప్తున్నాడు తెలుసా? నీ శరీర విషయంలో కాదు, నీ శరీరంలో కాదు, నీ శరీర పనుల్లో కాదు, ఆత్మలో, ఆత్మ సంబంధమైన పనిలో నీ తీవ్రత పెరగాలి. హల్లెలూయా. ఎక్కడుంది ఈరోజు నీకు తీవ్రత? మాటల్లో తీవ్రత ఉందా? భక్తిలో తీవ్రత ఉందా? భక్తి పద్ధతుల్లో, కార్యక్రమంలో నీకు తీవ్రత ఎక్కువ అవుతుందా? నీ ఏసయ్యతో గడిపే జీవితంలో తీవ్రత ఎక్కువ అవుతుందా? ఆయన అడుగు జాడలు నడవడానికి ఉన్నటువంటి ఒక ఆసక్తి, ఒక తీవ్రత, ఒక రోషం నీలో ఎక్కువ అవుతుందా? ఏది ఎక్కువ అవుతుంది? ఈరోజు నీకు ఏది ఎక్కువ అవుతుంది? శరీర విషయాలు నీ తీవ్రత లేదంటావా? శరీర విషయంలో నీ తీవ్రత ఎక్కువగా కనపరుస్తున్నావు కదా, ఆ తీవ్రతను దేవుడు కోరుతున్నాడు అనుకుంటున్నారా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం అనేక చోట్ల చూస్తాం. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు ప్రసంగి, దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు గనక నీ మాట ఎలా ఉండాలంటున్నాడు? కొద్దిగా ఉండాలి. హల్లెలూయా. అదే సమయంలో యాకోబు అంటున్నాడు, అపోస్తలుని యాకోబు అంటున్నాడు, ప్రభుశిష్యుని యాకోబు అంటున్నాడు, మాట్లాడడానికి నిదానించు, వినడానికి వేగిరపడు. హల్లెలూయా. ఇట్లా ఎన్నో వాక్యాలు మనం చూస్తాం. అనేక వాక్యాలు కూడా శరీర సంబంధంగా ఉండకుండా కేవలం ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనల్ని నిలబెట్టి ముందుకు నడిపించాలని దేవుడు బైబిల్ అనేక చోట్ల రాపిస్తున్నాడు.
హల్లెలూయా. అటైతే సంఘం అంటున్న నీవు, దేవునికి మందిరంగా పిలువబడుతున్న నీవు, దేవుని బిడ్డగా చెప్పబడుతున్న నీవు, నీ జీవితంలో కలగవలసింది భక్తి చేయడం కాదు, ఏదో ప్రార్థన చేయడం కాదు, విశ్వాసం ఉంచడం కాదు, లేదు దేవుని కొరకు నడిచి వెళ్ళాలి అని ఇలాంటివి కాదు. ఈ ప్రార్థనలో, ఈ విశ్వాసంలో, దేవునితో నడిచే విషయంలో నీకేం కావాలంట? తీవ్రత కనబడాలంట. హల్లెలూయా. ఈ తీవ్రత నీకు లేకపోతే నువ్వు దేవునిలో లేవని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవునిలో ఎక్కడో చివరుకున్నావని గుర్తుపెట్టుకోవాలి. మొదట ఉండాలా, చివరి ఉండాలా దేవుడిలో? పౌలు ఏమంటాడు కొరింథీ సంఘంతో? ఈ పరుగు పందెంలో ఎలా ఉండాలంట? చివరిగా పరిగెత్తాలంటనా, అంటే ముందుగా బహుమానం పొందినట్టుగా పరిగెత్తమని చెప్తున్నారా? హల్లెలూయా. మీరు అపోస్తలుడు రాసిన వారి పత్రికల్లో వారు చెప్తున్న మాటలు మీరు ధ్యానించినట్టయితే స్పష్టంగా ప్రతి అపోస్తలుడైన దైవజనుడు, దేవుని శిష్యుడైన ప్రతి దైవజనుడు కూడా అపోస్తల గ్రంథాల్లో వారు రాసిన పత్రికల్లో వారికున్న తీవ్రతను కనపరుస్తున్నారు. హల్లెలూయా. వారికున్న ఆసక్తిని బయలుపరుస్తున్నారు, వారికున్న రోషాన్ని బయలుపరుస్తున్నారు. పేతురు అంటాడు, ఈ మట్టి గుడారం నేను జీవించినంత కాలం మిమ్మల్ని రేపాలని కోరుతున్నా అని అంటున్నాడు. హల్లెలూయా. శరీరంలో రేపాలని కాదు, మిమ్మల్ని ఆత్మలో రేపాలని కోరుతున్నా అంటున్నాడు. అని నువ్వు శరీరం రెచ్చిపోవాలా, ఆత్మలు రెచ్చిపోవాలా? మాట్లాడడానికి రెచ్చిపోతారు చాలామంది. శరీర విషయంలో మాత్రం చాలా ఆతృత కలిగి పరిగెత్తా ఉంటారు. 6 గంటలు లేవాల్సిన పరిస్థితి అయితే ఎన్ని గంటలు లేస్తారండి? 5 గంటలు లేచి 4:30 కూడా లేస్తావు. అంటే శరీరంలో ఉన్నట్టు ఒక ఆతృత, ఒక రోషము, ఒక పరిగెత్తే విధానం నీ ఆత్మకుందా? నీ ఆత్మ జీవితంలో ఉన్నదా? లేకుండే దేవుని సేవించాలంటాడా పౌలు? హల్లెలూయా. పౌలు అంటాడు స్వయంగా. ఒక వాక్యం చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, అందులో 2వ వచనం చదువుకుందాం. చూడండి. తొందర చదవండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. చాలు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలుకు ఏ ఆసక్తి ఉంది? మనల్ని ఏమంటున్నాడు? సంగతి ఏమంటున్నాడు రోమపత్రికలో? మీరు ఆసక్తి విషయంలో మందంగా ఉండొద్దు, డిమ్ముగా ఉండొద్దు, మత్తుగా ఉండొద్దు, మొద్దుగా ఉండొద్దు అంటాడు. హల్లెలూయా. ఎలా ఉండాలా? ఆసక్తి విషయంలో నువ్వు బలహీనుడుగా ఉండకూడదు, బలహీనరాలుగా ఉండకూడదు. దేవుడి విషయంలో, ఆయన కొరకు జీవించే విషయంలో నువ్వు మందంగా బలహీనంగా ఉండొద్దు అంట. ఎలా ఉండాలి? తీవ్రత కలిగి నువ్వు దేవుని సేవించాలంట. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి ఇక పౌలు అంటాడు ఏంది? మిమ్మల్ని రేపుతున్నా అనుకుంటున్నారా? మీరే ఆసక్తి ఉండాలనుకుంటున్నారా? కాదండి. హల్లెలూయా. మీకంటే ముందుగా నాకు ఆసక్తి ఉంది. హల్లెలూయా. ఏ ఆసక్తి? నా శరీర సంబంధమైన ఆసక్తి కాదు, నా కుటుంబం గురించిన ఆసక్తి కాదు, డబ్బు గురించిన ఆసక్తి కాదు, ఈ లోకల పేరు గురించిన ఆసక్తి కాదు, ఈ లోక సంబంధ విషయంలో పరిగెత్తాలన్న ఆసక్తి కాదు, కానీ దైవాసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. తన దైవాసక్తి కలిగి ఉన్నాడు పౌలు గారు. నెక్స్ట్ సంఘం విషయంలో కూడా దైవాసక్తి కలిగి ఉన్నాడు. ఒక సైడేనా? ఫస్ట్ నీలో ఆసక్తి కలగాలి. నీలో ఆసక్తి లేదా ఏమవుతుంది? ఆసక్తి లేని వారు అందరూ చూడండి. ఆసక్తి వారు ఇక్కడ ఆసక్తి లేని వారు ఏమవుతారు? ఈ లోకంలో జీవించినంత కాలంలో మన కుటుంబ పోషణ కొరకు మనకున్న పనులు మనం చేసుకోవాల్సి ఉంది. అవునా కాదా? వీటి విషయంలో ఆసక్తి లేకుండా సోమరుగా ఉన్నారనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు దరిద్రులు అవుతారు. అవునా?
బీదవాళ్ళు అవుతారు, ఇంకా చిరిపోయిన వస్త్రాలు వేసుకుంటారు, ఇంట్లో అంత దరిద్రతనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? అవును కదా? హల్లెలూయా. ఈ మాటలు అందరికీ అర్థమవుతాయి కదా, ఈ మాటలు అందరికీ అర్థమవుతాయి. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు, పెద్దవారు, ముసలి వాళ్ళ వారు కూడా అర్థమవుతుంది ఈ మాటలు. అర్థమవుతా అర్థం కదా? నేను పని చేయకపోతే డబ్బులు రావు, నేను పని చేయకపోతే పస్తులు ఉండవలసి వస్తుంది, ఉపవాసం ఉండవలసి వస్తుంది, డబ్బులు లేకపోతే ఇంట్లో ఏముండదు, పని చేయకపోతే ఇంట్లో ఏమీ ఉండదు, పిల్లలు మంచిగా పోషించలేను, పిల్లలకు మంచి వస్తువులు ఇవ్వలేను నేను. అవునా? నేను మంచి వస్తువులు ధరించుకోలేను పని చేయకపోతే. అవునా కాదా? వాస్తవం. ఇది నీకు బాగానే అర్థమవుతుంది. అవునా? హల్లెలూయా. డబ్బులు కొంచెం తక్కువ పడుతుందంటే ఎంబడి మేలుకుంటావు నువ్వు కదా. అమ్మో ఏదో ఒక పని చేయాలి, డబ్బులు లేవు కదా అంటారు అన్నారా? అంటారు, అందరు అంటారు. ఇది ఎవరికి లేదా ఆలోచన? ఈ దినాల్లో అయితే, ఆఖరి దినాల్లో ఈ చిన్న బిడ్డలు మొదలుకొని ముసలివారి వరకు ఉంది ఈ ఆలోచన. ఒక్కరు లేదని చెప్పడానికి ఏం వీలు లేదు, ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అది నీలో కూడా ఉంది, ఇక్కడ లేదా? హల్లెలూయా. అట్టయితే దీని గురించి ఇంత గ్రహిస్తూ దాన్ని అమలు చేస్తూ పరిగెత్తున్న నీ జీవితంలో, ఈ శరీర సంబంధ విషయంలో, ఆత్మ సంబంధమైన నీ ఆత్మీయ జీవితంలో ఒక గ్రహింపు కలిగి, ఆలోచన కలిగి నువ్వు పరిగెత్తే వ్యక్తివేనా? ఉందా ఈ ఆలోచన నీకు? ఏమా జర కొంచెం తీవ్రత పెంచుతున్నా నేను కూడా, నా బోధ కూడా జర మారిపోద్ది. హల్లెలూయా. ఇంకా నేను 2 సంవత్సరాలు అయిపోయిందిగా. హల్లెలూయా. ఇంకా మళ్ళీ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పాను, బయట చెప్తే ఇంకా చిన్నపిల్లలు చెప్పినాడు, మీకు అదే చెప్పాను నేను, గట్టి చెప్పడం ఉంటుంది ఇక. హల్లెలూయా. పౌలు గట్టి చెప్తున్నాడా, మెల్లగా చెప్తున్నాడా? గురు లేకుండా చెప్తున్నాడా పౌలు గారు బోధ? గురు ఉందా? గురు ఉన్నది. హల్లెలూయా. అంటే నువ్వు ఎలా ఉండాలో, సంఘం ఏ స్థితిలోకి వెళ్ళిపోవాలో, దేవుని చేస్తున్న ఒక వ్యక్తి ఎంతగా ఎదుగుతూ రావాలనో, దేవుని విషయంలో ఆయనకు ఎలా జీవించాలనో పౌలు ముందే దర్శనం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ దర్శనం పౌలుకు ఉన్నది. అర్థమవుతుందా? దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన హృదయం ఏదుందో అది దేవుడి ద్వారా పౌలుకు బయలుపరచబడింది. ఈ బయలుపరచబడిన వాడు ఎన్నడూ మౌనం కూర్చోడు. హల్లెలూయా. ప్రవక్త మానడు అని ఇర్మీయా గ్రంథంలో చెప్తాడు. హల్లెలూయా. ప్రవక్త హెచ్చరిక చేయక మానడు, అతడు చేస్తూనే ఉంటాడు. అక్కడున్న పెద్దలు అన్నారంట, ఈ ప్రవక్త చెప్పక మానడు, నోరు మూసుకొని కూర్చోడు, ఏం చేద్దాం ఎన్ని? ఆ ఇశ్రాయేలు పెద్దలు అన్నారంట, అతను నోరు మోపిద్దాం పదండి అని అన్నారంట. అంటే నిజమైన దేవుని సేవకుడు ఎప్పుడు కూడా మౌనం పాటించాడు. ఇక్కడ పౌలు కూడా సంఘ దర్శనం పొందుకున్న పౌలు, దేవుని యొక్క దర్శనం పొందుకున్న పౌలు, ఆయన మౌనం ఉండట్లేదు సంఘం ముందు. హల్లెలూయా. రోమా సంఘంతో అంటున్నాడు, మీరు ఆసక్తి కలిగి దేవుణ్ణి, ఆత్మవిషయంలో తీవ్రత గల ప్రభుని సేవించాలి. కొరింథీ సంఘంతో అంటున్నాడు, మీ ఎడల నాకున్న ఆసక్తి ఏంటో తెలుసా? మీరు ఈ లోకల్ గొప్ప ధనవంతులు కావాలని కాదు. హల్లెలూయా. ఈ లోకల్ పెద్ద ఘనులు కావాలని కాదు నా ఉద్దేశం. ఈ లోకల్ మీరు ఏదో గొప్ప కావాలని కాదు. ఒకటే నాకు కలిగి ఉన్నాను, ఏంటి తెలుసా? నా దేవుని ఎడల నువ్వు ధనవంతుడు కావాలని. నా దేవుని ఎడల నువ్వు ధనవంతురాలు కావాలని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో నువ్వు అత్యధికంగా నువ్వు లేపబడాలని. ఇది నాకున్న దర్శనం అంటాడు పౌలు. హల్లెలూయా. ఎవరైనా ఒక సేవకుడిని కనబడిందా, అతడికి ఆత్మస్వరూప దర్శనం ఉన్నది అని నువ్వు అనుకోవాలంటే ఆ వ్యక్తి ప్రసంగములు కానీ, ఆ వ్యక్తి మాట్లాడుతున్న ఉద్దేశములు కానీ నువ్వు స్పష్టంగా గుర్తించాలి. ఇతడు పరలోక సంబంధ విషయాలే మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. ఇతడు పరలోక విషయాలే మాట్లాడుతున్నాడా, లేకపోతే వ్యర్థమైన చెత్త విషయాలు, ఈ లోక విషయాలు మాట్లాడుతున్నాడా? అట్లా మాట్లాడే వ్యక్తి ఎవరు కూడా పౌలు లాంటి దైవజనుడు కాడని గుర్తించాలి. హల్లెలూయా. అంటే మన జీవితంలో దేవుడు కోరుతున్నది మన ఆత్మలో తీవ్రత కలిగి ప్రభుని సేవించాలంట. నిద్రపోతూ కాదు, అలసిపోతూ కాదు, నిర్లక్ష్యంతో కాదు దేవుని సేవించడం. నువ్వు ప్రార్థన కూర్చుంటే ఆసక్తితో కూర్చోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నోరు తెరిచి ప్రార్థన చేయాలి.
దుఃఖపడుతూ చేయాలి, ప్రత్యర్థపడుతూ చేయాలి, రోషం తెచ్చుకొని చేయాలి, ఆసక్తి కలిగించుకొని చేయాలి. ఇదంతా నీకు లేకపోతే నువ్వు ఎలా ఉంటావు? నిర్జీవమైన ఒక బండలాగా ఉంటావు, నిర్జీవమైన ఒక వస్తులాగా ఉంటావు. కానీ దేవుడు కోరుతుంది, నా బిడ్డలకు నేను ఆతృతగా ఆసక్తితో తీవ్రత కలిగి ప్రభుని సేవించడానికి కొరకు ఫస్ట్ వారి జీవితం నేను జీవం పోయాలని కోరుతున్నా. హల్లెలూయా. వారిని జీవం పోయాలని కోరుతున్నాను. ఆ జీవమే కాదు, సమృద్ధి అనే జీవం కూడా నేను ఇవ్వాలని కోరుతున్నాను. హల్లెలూయా. దీని కొరకు ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? ప్రభు, నాలో జీవం పోయబడాలి, నాలో సమృద్ధి అనే జీవం పోయబడాలి, ఆసక్తి నేను రేకెత్తించబడాలి, నీ తీవ్రత కలిగి ఆత్మలో నేను ప్రభువుని సేవించాలి. ఇలాంటి ఆసక్తి కలిగిన వారికే ఆసక్తి కలిగిన బోధ వింటారు. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వాడే ఆసక్తితో చెప్పేవాడిని వెంబడిస్తాడు. లేకపోతే అనేకులు సత్యమునకు చెవునివ్వక దుర్ద చెవులు గల వారు దులుపుకుంటూ కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చింది. వారు దురాశలకు అనుకూలంగా బోధించే బోధకులను ఎన్నుకుంటారని అన్నాడు. ఎవరు? పౌలు తిమోతికి ముందు జాగ్రత్త చెప్తున్నాడు. తిమోతి జాగ్రత్త, ప్రజలు సత్యానికి చెవునివ్వరు, అది దులిపేసుకుంటారు, దుర్ద చెవులు గల వారు ఉన్నారు వాళ్ళు. వారు ఇంకే దానికి సేవిస్తారు తెలుసా? కల్పన కథల వైపు మాత్రం సేవలిస్తారు. వ్యర్థమైన ముచ్చట్లు మాత్రం చాలా జాగ్రత్తగా వింటారు. పనికిరాని మాటలు మాత్రం బాగా వింటారు. అంతేకాదు, వారికి అనుకూలంగా, వారి ఆశలకు అనుకూలంగా, వారి మనసుకు అనుకూలంగా, వారికి నచ్చిన విధంగా చెప్పే బోధకున్నంట సెలెక్ట్ చేసుకుంటారంట, ఎన్నుకుంటారంట. ఇలాంటి వారు కూడా ఉన్నారండి. ఎవరు? భక్తి చేసేవారిలో లేరా? మరి నీవెవరివి? హల్లెలూయా. నీ మనస్తత్వం ఏంటిది? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? అంటే పౌలు సంఘం విషయంలో, ప్రభుని సేవించే విషయంలో ఆత్మలో తీవ్రత కలిగి నువ్వు ప్రభుని సేవించాలని సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. నెక్స్ట్ పౌలు అంటున్నాడు, నాకు కూడా ఉంది అదే ఆసక్తి. మీకు కలగాలని కాదు నా ఉద్దేశం, మిమ్మల్ని ఒక్కరిని మీ లోపలనే ఆసక్తి కలగాలని నేను అంతవరకు ఆలోచించే వ్యక్తిని కాదు. నెక్స్ట్ నాకు కూడా ఉంది. హల్లెలూయా. మీ శరీర విషయంలో అతిశించాం, లోక విషయంలో మేము అతిశించాం అంటాడు పౌలు గారు. మేమంటాడు, నేను అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థమైంది, పౌలుతో కలిసి సేవ చేస్తున్న 12 మంది అపోస్తులు కాదు, ఇంకా మిగతా అపోస్తులు కూడా, బర్నబాస్ కూడా, తిమోతి కూడా, తీతు కూడా, ఫిలోమోను కూడా, వీళ్ళందరూ కూడా ఎవరని చెప్తున్నారు వీళ్ళు? మేమందరం ఎలా ఉన్నాం తెలుసా? శరీర విషయంలో కాదు మా ఆసక్తి, లోక సమయ విషయంలో కాదు మా ఆసక్తి. మా ఆసక్తి ఎలా తెలుసా? దైవికమైన ఆసక్తి, దేవాసక్తితో మీ ఆసక్తి మేము కలిగి ఉన్నామంటాడు. నేను ఒక్కని కాదు, నాతో ఉన్న సహోదరులు, నాకంటే ప్రభుతో సహవాసం చేసిన మూల స్తంభాలనబడిన వారు పేతురు, యాకోబు, యోహాను కూడా ఉన్నారు. లాస్ట్ కడపట పుట్టిన ఆ కడపట పుట్టిన నన్ను కూడా అదే కృపతో నన్ను నింపాడు దేవుడు. వారికి ఉన్న ఆసక్తి నాకు కూడా ఉంది అని అంటాడు. హల్లెలూయా. నీ ముందున్న సేవకుడికి నా ఆసక్తి నీకు కలుగుతున్నదా? ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీ ముందున్న సేవకుడు ఎలా ఉన్నాడో, ఒకవేళ నా దగ్గర నేను చెప్తున్న వాక్యం వినని వారు ఎవరు ఉంటే, నీ ముందున్న సేవకుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు. కానీ నేను ఇలా చెప్తున్నప్పుడు, ఈ రోషం కలిగి, సత్యం కొరకు ఆసక్తి కలిగి ఇలాంటి వాక్యాన్ని చెప్తున్నప్పుడు నా ముందు కూర్చొని వినేవారి గురించి చెప్తున్నా. నేను నీ ముందున్నటువంటి సేవకుడు, అతనికి నా ఆసక్తి నాలో కలగాలని, దేవుని సేవకులకు ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం నాలో కూడా కలగాలి ప్రభు అని నువ్వు ఎదురు చూసే బిడ్డగా ఉన్నావా? ఆసక్తి లేని సేవకుడి గురించి కాదు నేను అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తించాలి, ప్రభువా సమయం కొద్దిగా ఉంది, సమయం ఎక్కువ లేదు. ప్రకటనలో చెప్తున్నాడు ప్రభు, సైతానికి సమయం కొద్దిగా ఉందంట, కొద్దిగా ఉందని. సైతానికి ఎలా ఉందంట సమయం? కొద్దిగా ఉందని. నాకు సమయం కొద్దిగా ఉందని సైతానట చాలా తీవ్రంగా పరిగెత్తున్నాడంట. ఎందుకు? వాని పని చేసుకోవడానికి. ఏం పని? వాని పని సైతాన్ పని. ఏర్పరచబడ్డ వారిని కూడా సైతం మోసం చేయడానికి,
పాపాలు కన్నిటితో ఒప్పుకొని ప్రత్యర్థపడ్డ వాడిని కూడా పాపంలోనికి లాగడానికి సైతానుతో పరిగెత్తున్నాడు సైతాను. అంతేకాదు వాని పాస్టర్లను కూడా పరిగెత్తిపిస్తున్నాడు. హల్లెలూయా. సైతాను వాని పాస్టర్లు కూడా పరిగెత్తిపిస్తున్నాడు. వాని దగ్గర కూడా చాలామంది పాస్టర్లు ఉన్నారు. ఏసై దగ్గరనే కాదు పాస్టర్లు, సైతాన్ దగ్గర కూడా చాలా పాస్టర్లు ఉన్నారు. పౌలు చెప్తున్నాడు స్పష్టంగా ఆ విషయాన్ని. ఆ పాస్టర్లు ఏం చెప్తారు? శరీర విషయాలు ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళు. శరీర విషయాలు ఆసక్తి కలిగి ఉండమని బోధిస్తారు వాళ్ళు. కొంచెం అర్థం కాకుండా దేవుడి గురించి బోధిస్తారు అన్నట్టు. అర్థమవుతుందా? సైతాన్ పరిగెత్తుండ నాకు సమయం కొద్దిగా ఉందని. కనబడుతుండ మీకు? కనబడట్లేదు. ఎలా కనబడతాడు? మాటల విధానంలో కనబడతాడు. సేవకుడు మాట్లాడుతున్న మాటల్లో కనబడతాడు. ఇంకా అబద్ధ బోధకులు కూడా చాలామంది సైతాను ఏం చేస్తున్నాడు? వారిని పరిగెత్తిపిస్తున్నారు. అబద్ధ బోధ చెప్పడానికి కొరకు ఎక్కువ స్త్రీలు వస్తున్నారంట. మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. పురుషుల కంటే ఇంకా స్త్రీలు పరిగెత్తుకుని వస్తారు అబద్ధ బోధ చేయడానికి. నేను వరంగల్లో చూశాను నేను. అంటే ఎవరికి ఈ సత్యం దగ్గర కూడా ఎవరికి ఆసక్తి ఉంది? స్త్రీలకే. పురుషులకేం లేదు ఆసక్తి. హల్లెలూయా. ఇలాంటి స్త్రీలు మళ్ళీ మోసపోతున్నారు. సత్యం దగ్గర ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు కొందరైతే, అబద్ధం దగ్గర ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సిస్టర్ ఎందుకు పోతారు చర్చికి అంటే? ఎందుకు పోతారు పాస్టర్ గారు? ఎందుకు పోతారు ఆడతారు ఏంటి అంటారు. కాదండి, చర్చికి వెళ్తారు కదా. అసలు నీ గురేంది, నీ గోల్ ఏంది, నీ టార్గెట్ ఏంది అసలు అంటే? పోతున్నాం పాస్టర్ గారు, ప్రార్థన పోతున్నాం, వస్తున్నాం. మరి నువ్వేమైనా మారుతున్నావా? ఇంకేంది మారేది? బాప్సం తీసుకున్నావు కదా, చర్చికి అయితే కంటిన్యూ పోతున్నావు కదా, ఇంకేం మారాలి పాస్టర్ గారు? హల్లెలూయా. పౌలు బాప్సం తీసుకున్న వాళ్ళకు, చర్చికి వచ్చిన వాళ్ళకు పౌలు ఏమంటున్నాడు? నువ్వు బాప్సం తీసుకోవడం కాదు, మారుమనసు పొందని ఉబ్బిపోవడం కాదు, పైకి సంతోషించడం కాదు. నువ్వేం చేయాలి? ఇప్పుడు బాప్సం పైన కనబడుతుంది. హల్లెలూయా. మారు మనసు కొంచెం లోకం నుంచి బయటకు వచ్చినది కనబడుతుంది, మారు మనసు పొందినట్టు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా? అది కూడా ఉంది, బయటికి రావాలి లోకం నుంచి. నెక్స్ట్ నీ ఆత్మలో అంతరంగంలో కూడా నువ్వు ప్రభును సేవించడానికి ఒక ఆతృత కలగాలి. అది ఉందా? లోపల జరుగుతుంది ఏమైనా? బాప్సం చర్చికి పోతున్నావు, వస్తున్నావు, మారు మనసు పొందునని చెప్పి కళ్ళదాడు సారదాడు బంద్ చేసుకున్నావు, సీరదాడు బంద్ చేసుకుని వస్తున్నావు. ఇంతేనా భక్తి? శరీర భక్తేనా? అంటే శరీరం కూడా రావాలి పాపం నుంచి బయటికి. తర్వాత నీ ఆత్మ కూడా దాని స్వభావాల నుండి బయటికి రావాలి, శరీర స్వభావం నుండి బయటికి రావాలి, శరీర లక్షణాల నుంచి బయటికి రావాలి, శరీర స్వభావం గుణం లక్షణం నుంచి బయటికి రావాలి. రావాలని వద్దా? నీ శరీరం పరిశుద్ధం ఉండాలంటున్నాడా దేవుడు? నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండొద్దా? నీ ప్రాణం పరిశుద్ధంగా ఉండొద్దా? అంటే సైతాన్ కొద్దిగా ఉంది సమయం ఏం చేస్తుంటే పరిగెత్తుండట. ఏమని? సత్యవాక్యం వింటోళ్ళనైనా ఇంకొంచెం ఏసే దేవుడు అంటోళ్ళను కూడా సైతాన్ ఏం చేస్తుంది? ఏసుగా దేవుడు, యెహోవా దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. సైతాన్ వచ్చి ఏం చెప్తాడు? యెహోవా దేవుడు ఏసుగాడు అంటాడు. ఇంకొక సైతాన్ ఏజెంట్ వస్తాడు, వాడు అంటాడు తండ్రి కుమార పరిశుద్ధాలు బాప్సం తీసుకోవద్దు, ఏసునామములో బాప్సం తీసుకో అంటాడు. ఇది ఒక సైతాన్. మళ్ళా ఎన్ని రకాల సైతాన్లు వస్తాయి? ఇంకో సైతాన్ అంటే ఇంకో సైతాన్ ఏజెంట్ అంటాడు ఏమి లేదు, ప్రార్థన రండి, చర్చికి రండి, ప్రార్థన చేసుకుంటూ సప్లాకి వెళ్ళండి అంతే. పాటలు పాడండి, ఆరాధన చేసుకుంటూ వాయిద్యాలు బాగా ఫుల్ కొట్టండి, హల్లెలూయా, చక్కగా వెళ్ళిపోండి ఇంటికి. ఇక అవసరమైతే ఇంకేమైనా కార్యక్రమాలు చేసుకుందాం, దాన్ని డబ్బు పోగు చేయండి. ఇక ఇదొక సైతాన్ ఏజెంట్ అన్నట్టు. అంటే ఎన్ని రకాలు వస్తుంది సైతాను? ఎవరు మోసం చేయడానికి? సరైన వాక్యం పితరుల నుంచి, మన పితరుల నుంచి ప్రకటించబడిన సత్యమైన వాక్యం, ఆ వాక్యం ప్రకటిస్తున్న వారు ఆ వాక్యం అంతా కూడా కనుమరుగు చేసి, ఆ వాక్యం పక్కన పెట్టేసేసి కొత్త బోధన సైతం తీసుకొచ్చి అనేకులు మోసం చేసి నరకానికి పాత్రులుగా ఒక విగ్రహార్థికులని కాదండి, క్రైస్తవుని కూడా సైతం లాక్కపోతున్నది. అంత స్పీడ్ వాడు పరిగెత్తుండట. మరి నువ్వెంత పరిగెత్తాలి? సత్యం ఏంటున్నావు నీవు విన్న సత్యం ఎంతమంది చెప్పావయ్యా నువ్వు? హల్లెలూయా. అమ్మా నువ్వు విన్న సత్యం ఎంతమంది చెప్పావు?
హల్లెలూయా. యవనస్తున్న సిస్టర్స్ మీరు విన్నారుగా వాక్యం. ఎంతమంది చెప్తున్నారు? అంటే నీకు టైం తక్కువ లేదా? సైతానికి టైం తక్కువ ఉందా? బ్రదర్, సత్యం పెట్టిన బ్రదర్, నువ్వు ఎంతమంది చెప్తున్నావు? అట్టయితే మనం గుర్తించాలి, ప్రభువా నేను విన్న దాంట్లో నేను రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను మీకు సత్యంను బోధించాను, ఉన్నదున్నట్టుగా నీకు బోధిస్తున్నాను. నా దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో, ఏ వాక్య దర్శనం ఇచ్చాడో, ఏ ప్రత్యక్ష నాకు ఇవ్వబడిందో అది నేను ప్రకటిస్తున్నాం. నేనే కాదు, మేము ప్రకటిస్తున్నాం. నాతో కలిసి ఎంతోమంది అపోస్తులు ఉన్నారు ఇంకా. హల్లెలూయా. ప్రభుత్వం తిరిగిన అపోస్తులు కాకుండా ఇంకెంతమంది అపోస్తులు ఉన్నారు. మేమందరిగా సత్యం ప్రకటిస్తున్నాం. మేము ప్రకటించే ఈ సత్యములు ఎంతమంది నిలుచున్నారు? హల్లెలూయా. ఎంతమంది నిలుచున్నారు? ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారు? ఎంతమంది దాని కొరకు బాధపడుతున్నారు? ప్రభువా ఈ సత్యం నాలో పని చేయాలి, ఈ సత్యం నిలబడాలి, ఈ వాక్యం నాలో సార్థకం కావాలి, ఈ వాక్యం దగ్గర బలము శక్తి నాకు కావాలని ఆసక్తి కలిగి ఉన్నావా? లేకపోతే ఇలాంటి ఆసక్తి లేకపోతే ఏమవుద్ది? పోయిన దయ్యాలు మళ్ళీ వస్తాయి, రావా? మండుతున్న పొయ్యి మీకు ఈగలు వస్తాయా? జరీలు వస్తాయా? బొద్దింకులు వస్తాయా? మండుతున్న పొయ్యి దగ్గరికి ఈగిరి ఇట్లా ఇట్లా వచ్చి తిరిగిపోతాయి. ఇట్లా మండుతున్న పొయ్యి దగ్గరికి వస్తాయా? హల్లెలూయా. మరి నీలో దేవుడు గురించిన ఆలోచనలు మన మండాలను వద్దా? నువ్వు తీసుకున్న తీర్మానం సత్యం కొరకు ఆ తీర్మానం కూడా మండాలను వద్దా? లేకపోతే ఏమైతే సైతాను అమ్మ ఈరోజు చల్లగున్నారు, వీళ్ళు ఎందుకో వీళ్ళు సత్సంగ పెట్టలు బాగా చల్లగున్నారు, మంచి తింటారు, మంచిగా అంటున్నారు, కనీసం ప్రార్థన కూడా చేసుకోవట్లేదు, ఏం చేద్దాం వీళ్ళని ఇప్పుడు ఏం చేద్దాం అని వస్తాడు. రాడా? వస్తాడు. అంటే ఆత్మలో తీవ్రత కలిగి ప్రభును సేవించాలని పౌలు గారు చెప్తున్నారు. నెక్స్ట్ పౌలు కూడా చెప్తున్నాడు, మీకే కాదండి నాకు కూడా ఆసక్తి ఉంది. హల్లెలూయా. చెప్పేవాడికి ఆసక్తి ఉండాలి, వినేవారికి కూడా ఆసక్తి ఉండాలి. చెప్పేవారికి ఆసక్తి లేకపోతే వినేవారు కూడా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏముండదు. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం చదవండి. 25వ అధ్యాయం తీసారా? చదవండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబుని ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడై పొలం నుండి వచ్చి నేను అలసిపోయి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇవ్వమని అడగగా ఏశావు నేను చస్తున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. చాలు. హల్లెలూయా. ఇక్కడ విషయం గమనించండి. ఏశావు యాకోబు వీరిద్దరూ ఇస్సాకు కుమారులు. ఎవరు కుమారులు? ఇస్సాకు కుమారులు. ఎవరు? ఏశావు యాకోబు.
వీరి అమ్మ కూడా ఎవరు? వీరి అమ్మ ఎవరు? రిబుకా. హల్లెలూయా. ఇస్సాకు రిబుకకు కలిసి ఏశావు యాకోబు జన్మించారు. వీరిద్దరు ఒకరోజు పొలంలో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? పొలంలో ఉన్నారు. యాకోబు పొలంలో ఉన్నాడు. ఏశావు ఎక్కడో కొంచెం దూరం వెళ్ళినట్టున్నాడు. దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి వచ్చాడు. పరిగెత్తుకొని యాకోబు దగ్గరికి ఏశావు రాగానే యాకోబు చూస్తున్నాడు, ఎందుకు ఇంత పరిగెత్తుకొస్తున్నాడు మా అన్నయ్య, ఏంటి పరిస్థితి అని బాగా ఆలోచిస్తున్నాడు. ఎంబడి యాకోబు దగ్గరికి ఏశావు వచ్చేసి అంటున్నాడు, యాకోబు, ఇదిగో నువ్వు వంట చేసుకున్న ఆ ఎర్రని కూర నాకు ఇస్తావా? చాలా ఆకలితో ఉన్నాను అని అన్నాడు. మరి ఇద్దరు అడవులు ఉన్నారు, ఇంట్లో లేరుగా. మరి ఇద్దరికి అవుతుంది ఆకలి? ఒక్కరికి అవుతుందా? ఇద్దరికి అవుతుంది కదా. ఇప్పుడు యాకోబు ఆకలి అవుతుందని వంట చేసుకున్నాడు, అవునా? వంట చేసుకొని తిందామని కూర్చున్నాడు. దూరం నుంచి అన్నయ్య ఏశావు పరిగెత్తుకుని వస్తున్నాడు. ఎందుకు అన్నయ్య పరిగెత్తుకొస్తున్నాడని జర ఆపేశాడు. ఇక దగ్గరికి వచ్చిన తర్వాత ఏశావు అంటాడు, తమ్ముడు, నువ్వు వంట చేసుకున్న వంటకు నాకు ఇస్తావా? నేను తింటాను అని అన్నాడు. అప్పుడు యాకోబు బాగా ఆలోచించాడు. హల్లెలూయా. నాకు ఆకలి అవుతుంది, అన్నయ్య కూడా ఆకలి అవుతున్నది, ఇప్పుడు ఒక అవకాశం నాకు దొరికింది అనుకున్నాడు లోపల యాకోబు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అన్నయ్య నేను ఒక విషయం అడుగుతాను, మీకు వింటారా? ఏం చెప్పు అన్నాడు. తొందరపడుతున్నాడు. చెప్పు ఏంది చెప్పు అంటే యాకోబు అన్నాడు, ఇదిగో నువ్వు మన ఇంట్లో పెద్దోడివి కదా, హల్లెలూయా, నువ్వు జ్యేష్ఠుడివి కదా, ఈ జ్యేష్ఠత్వ హక్కు, ఈ పెద్దనే హక్కు నాకు ఇస్తావు మరి అని కూలుగా అడిగాడు. ఎవరు? యాకోబు. అప్పుడేమని చేస్తా ఏశావు, ఏంట్రా నువ్వు పెద్దోడుగా ఉండడానికి కొరకు నువ్వు ఇష్టపడుతున్నావా? నన్ను అసలు దేవుడు ఇంట్లో పెద్దవాడిగా పుట్టించాడు అంటే నేను తమ్ముని కావాలనా? నువ్వు నాకు అన్నవవుతావా? ఏం మాట్లాడుతున్నావు? కోపం రావాలని వద్దా? దీని విషయంలో ఏశావు కోపం రాలేదు. ఏమంటున్నాడు? ఆ జ్యేష్ఠత్వం నాకెందుకురా? ఆ జ్యేష్ఠత్వం అంటే నాకు ఇప్పుడు వచ్చేదేముంది, పోయేదేముంది, నాకు ఒరిగేదేమో ఉంది. ఇప్పుడు ఆకలితో చచ్చిపోతున్నా. ఎలా ఉండట? ఏమవుతుండే నాకు? ఏ ఆకలి? చెప్పండి జర్రా. ఈ మట్టి ఆకలితో చచ్చిపోతున్నా. ఈ ఆకలికి ఆగుతలేను. కొందరు ఆగనాగరు ఆకలి ఉపాస ప్రార్థన ఉన్నట్టే. పాస్టర్ ఎన్ని రోజులు ఉపాస ప్రార్థన? ఒక్కరోజా 2 రోజులా? హల్లెలూయా. 2 రోజులా? అమ్మో 2 రోజులు అయితే మరి ఎట్టుంటుందో ఏమో పరిస్థితి. హాస్పిటల్ పడుతుంది, ఎక్కడ పోతాను అన్నట్టు, పరిచయం అవుతారు అన్నట్టు. ఆగరు. కొంచెం ఉపవాసం ఉండి ఏసే కొరకు జర ప్రార్థన చేసి జర ఆలోచన జర సెట్ అవుతాయి. జర అంతా శరీరం అంతా ఒక దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆలోచన దూరం పోవు. జర ప్రార్థన నిమగ్నంగా చేస్తాను, కొంచెం ప్రార్థన కూడా చక్కగా చేస్తాను, ఈ అవకాశం నాకు కలుగుతుంది, జర ఉపవాసం ఉంటే అని ఆలోచన చేస్తారా? నేను అంటాను కొందరికి, ఆరాధనకు వస్తున్నాడు టిఫిన్ చేయకుండా అన్నం తినకుండా వచ్చి ఆరాధన చేసుకొని పొమ్మని చెప్తా సండే రోజు నేను. హల్లెలూయా. ఎవరికి? దేవుని నమ్మనోళ్ళగా, దేవుని నమ్మనోళ్ళగా? ఫస్ట్ ఈ ఆత్మాహారం తిందామండి మనము. హల్లెలూయా. అప్పుడు జాగ్రత్త కూర్చుంటావు. జరా ఈ శరీరాన్నం పెట్టకపోతే 2 మంచి సండే రోజు కదా అని చెప్పేసి అన్ని అవకాశాలు దొరికినాయి కాబట్టి షాపులు కూడా మరి అన్నీ తెలుస్తాయి, అవునా? అప్పుడు ఆ షాప్కి వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి ఆ మంచి తిని చక్క భేగం అని చెప్పేసి వస్తే వీడికి వచ్చిన తర్వాత ఏమవుద్ది? 1/2 కిలో, 1/4 కిలో, 1 కిలో అంటారు అన్నట్టు. అన్నదా? బాగా తిని వస్తే అంటారన్నారా? వీళ్ళు ఆగుతారంట ఆకలికి? ఆగుతారా? హల్లెలూయా. కొంత తిని దాక్కున్నా మళ్ళా నిద్ర వస్తుంటుంది. అదేం గుర్తుపట్టాలి? సైతాన్ నన్ను వాక్యం విననివ్వకుండా చేస్తున్నాడు, అవునా? అంటే ఇప్పుడు ఏశావుకు ఏ ఆకలి అవుతున్నది?
మన ప్రభు చెప్పాడు మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కొరకు, సత్యము కొరకు, దేవుడి కొరకు ఆసక్తి కలిగి ఎవరికి ఆకలి అవుతుందో ఆత్మలో వారు ధన్యులు అంటారు. ఏశావులో అంటే ఆకలి అయినాడు ఎవడు? ఆపోజిట్ పదం చెప్పండి సార్. దరిద్రుడు, అంత ఇంకేముంది. హల్లెలూయా. నశించే దాని కొరకు ఆకలి అవుతున్న ప్రతి వారు కూడా దరిద్రులే. అంటే ఆకలి కావద్దని కాదు, రోగం వచ్చి చచ్చిపోవాలండి అట్ట కాదు నేను అనేది, నా ఉద్దేశం అది కాదు. అంటే శిరస్సున ఆకలి నీకు ఉన్న మంచిదే, ఆరోగ్యవంతుడివే, కానీ నీ ఆత్మస్తున్న ఆకలి కూడా నీకు కావాలి కదా, దానికి కూడా ఆరోగ్యం ఉండాలి కదా. అందులో నీకు ఆకలి అవుతలేదంటే నువ్వెవరివి? శరీరంలో ఆరోగ్యవంతుడివే కానీ ఆత్మలు మాత్రం పెద్ద వ్యాధిగ్రస్తుడివి. అందుకే నీకు దేవుడి గురించిన ఆకలి కావట్లేదు. ఏశావు అంటాడు, తమ్ముడు ఆకలితో చచ్చిపోతున్నా. ఏమంటున్నాడు? నిజంగా ఆకలితో చచ్చిపోతారా? చచ్చిపోతారా నిజంగానే? తొందరగా వస్తారు, లేట్ చేస్తారా? లేటుగా చేస్తారు. ఆలోపు ఎవడన్నా వస్తారు ఇంత పోయడానికి వస్తారు కదా ఆలోపు. మోసే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు, చచ్చిపోయాడా? మళ్ళీ గట్టి దిగి వచ్చిండా? అంటే నీకు విశ్వాసం లేక ఈ బాధలు అన్నీ. హల్లెలూయా. ఏమైతే బీపీ డౌన్ అవుతుందో, ఎక్కుతుందో, పైకి దిగుతుందో, కిందికి పోతుందో, ఏమైతేమో ఏమైతే అదే చూసుకుంటూ కూర్చుంటావు. ఇక నువ్వు ఉపవాసం ఉంటావు, అది చూసుకుంటూ కూర్చుంటే వ్యక్తివి. అదే మైండ్ తిరుగుతాడు, ఇక ఉపవాసం ఉండాలని వస్తుందా? భయం రాదు, టెన్షన్ రాదు, ఇంకిద్దరు బీపీ ఎక్కువ అవుతుంది మళ్ళీ. అవునా? ఏ ఆకలి కావాలంట? ఏశావుకి ఏ ఆకలి అయింది? శరీర సంబంధమైన ఆకలి అయింది. ఇక చచ్చిపోతే ఇక బతికేటట్లేదు అన్నాడు మన ప్రభు. అన్నాడు సైతాను కూడా సేమ్ ఏశావులాగానే ఏమన్నది, ఆకలి అవుతున్నట్టుగా నీకు ఈ రొట్టెను ఏం చేసుకో, ఈ రాయిని ఏం చేసుకో, రొట్టె చేసుకొని తినేసేయి. హల్లెలూయా. ఈ రాయిని నువ్వు రొట్టె చేసుకొని తినేసేయి అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మాట వింటే నువ్వు యుగయుగాలు జీవిస్తావు. ఈ లోక సంబంధంగా ఈ శరీరానికి నువ్వు మంచి మటన్ చికెన్ తిన్నా నువ్వు బ్రతికేది ఆఫ్టర్ 60-70 సంవత్సరాలే. ఈ టైంలో మాత్రం అది కూడా గ్యారెంటీ లేదు. వచ్చిన నెలలో వచ్చిందనుకో, ఏది కరోనా విజృంభించాక వచ్చిన నెలలో నువ్వు ఉండేది తెలియదు, ఊడేది తెలియదు. హల్లెలూయా. దీని కూడా గ్యారెంటీ ఉందా నీకు? కానీ వీళ్ళు ఇక్కడ చచ్చిపోయినా నువ్వు ఈ కరోనాతోనో దేవునితోనో నువ్వు వాక్యం అనే ఆహారం తినుకుంటూ కూర్చున్నావు అనుకో, యుగయుగాలు జీవిస్తావు. హల్లెలూయా. ఏశావుకు ఈ కొద్ది కాలం బ్రతకడానికి ఉన్నటువంటి ఈ మట్టి శరీరం పైన ఈ ఆకలి అవుతుంది, కానీ దేవుడు గురించిన ఆకలైన వ్యక్తి ఏశావు కాదు. యాకోబు అంటున్నాడు, అన్నయ్య ఇస్తా, కొంచెం కాదు మొత్తం ఇస్తా, కానీ నువ్వు కూడా మొత్తం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వాలి. నేను ఈ కూర అంతా కూడా ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తా. నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు, నాకు చక్కెర వచ్చినా పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు, మార్చుకుంటా. అవసరమైతే ఆకలైన ఎక్కువ ఆకలైన ఏం చేస్తా, టవల్ గట్టి గుంజి కట్టుకుంటారు. ఎందుకు? జర ఓడ్చుకోవడానికి ఆఖరికి. హల్లెలూయా. అట్టన పనులు నేను ఉంటాను అంటే ఏ ప్రయత్నం చేస్తే నేను ఆకలిని ఓర్చుకోవడానికి. నువ్వు ఓర్చుకోవట్లేదు కదా, ఒక అవకాశం ఇస్తావా మరి నాకు? హల్లెలూయా. నాకు ఒక అవకాశం ఇస్తావా? నీ పెద్దరికం నాకు ఇస్తావా? నీ జ్యేష్ఠత్వానికి నాకు ఇస్తావా అంటే ఏమంటే తెలుసా? చదవండి, ఏసే ఏమంటే తెలుసా? 32 వచ్చినాం కదా, 32 చదవండి. ఏశావు నన్ను సారీ ఇదంతా వచ్చినాం 25వ అధ్యాయం, అందులో 31 వచ్చిన చదువు, 32 వచ్చిన చదవండి. ఏశావు నేను చావబోతున్నాను కదా, ఏందంట, నీ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? ఆనాడు ఇశ్రాయేలు మధ్యలో, ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో జ్యేష్ఠుడికి చాలా వాల్యూ ఉంది, చాలా విలువ ఉంది పెద్దవాడికి, ఇంట్లో ఉన్న పెద్దవాడికి. ఈరోజు కూడా ఇంకా చూస్తే ఈ జ్యేష్ఠత్వం అనేది దేవుడు నియమించిన హక్కు. హల్లెలూయా. జ్యేష్ఠత్వం అనేది ఎవరు ఇచ్చారు? ఇది
దేవుడు నియమించాడు. దేవుడు కూడా ఎవరు? జ్యేష్ఠుడైన. హల్లెలూయా. ఆయన ప్రథముడు. మనం కూడా ప్రథమంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం ప్రథమ ఫలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కూడా జ్యేష్ఠుడు, ఆయన కూడా గొప్పవాడు, శ్రేష్ఠుడు. ఆయన పాడాం కదా ఇప్పుడు పాట, 10,000లో అతి శ్రేష్ఠుడు. హల్లెలూయా. యేషయా ఏమంటున్నాడు? నాకు చేసేత నాకెందుకురా, అది నాకు అవసరమా? ఇప్పుడు అది ఉంటే నాకు ఏమైనా ఆకలి తీరుస్తుందా? అది ఉంటే ఏమన్నా నేను బతుకుతానా? అది ఉంటే ఏమన్నా కొంచెం నాకు క్షేమమా? అది ఉంటే నాకు ఏమైనా జరుగుతుందా? నాకు అవసరం లేదు, అది తీసుకో నువ్వు అని చెప్పేసి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఏం చేశాడు? ఇచ్చేసాడు. అప్పుడు యాకోబు సంతోషంగా తన కలుగుర వంటకం అంతా కూడా ఇచ్చేసాడు. తీసుకో తీసుకో తీసుకొని అక్కడి నుండి లేచి తిని కడుపు నుండి తిని వెళ్ళిపోయాడు. ఇక హల్లెలూయా. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి గుర్తు చేశాడు. ఏ విషయాన్ని? ఇస్సాకు కాలంలో తన పుట్టిన 2 కుమారుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన అయిన కొత్త నిబంధన అయిన సంఘానికి ఈ విషయం సూటి తెలియపరిచాడు. ఏమని చూద్దాం, ఆ వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ముందు చదువుకుందాం. ఫస్ట్ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి దేవుడి మీద విశ్వాసం లేని దుష్ట హృదయం, సైతాను హృదయం మీలో ఎవరి యందు ఉందేమో, ఒకవేళ ఉండునేమని జాగ్రత్త చూసుకోండి. చాలు. హల్లెలూయా. ఏం చూసుకోవాలంటే జాగ్రత్త. జేబులో డబ్బులు ఉన్నాయో లేవో జాగ్రత్త చూసుకొని అంటుండే. ఏమంటాడు పౌలు గారు? నీ దగ్గర వెండి బంగారు ఉన్నాయో లేవో జాగ్రత్త చూసుకో అంటున్నాడా? నీ ఇంట్లో అంతా సమృద్ధం అంతా ఉందో లేదో ఇవి చూసుకొని అంటున్నాడా? ఏం చూసుకోమంట? ఏం చూసుకోవాలంట? ఏం చూసుకోవాలంట? విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఉందినేమో అని జాగ్రత్త చూసుకోండి. అంటే దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారు? ఏం చేస్తారంటే దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారు? దేవుని వైపే చూస్తారు. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు ఎక్కడ చూస్తారు? దేవుడి మీద చూస్తారు, దేవుని వైపే చూస్తారు. కళ్ళెత్తి దేవుని వైపు చూస్తారు. ప్రభువా, నువ్వు ఆకాశమందు నువ్వు నాకుండగా, హల్లెలూయా, నాకు లోకంలో ఏది లేకుండా నాకు బాధ లేదు. అంటే విశ్వాసం ఉన్న ప్రతి వారు కూడా ఎక్కడ చూస్తారు? పైకా కిందికా? పైకి చూస్తారు. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే దేవుని వైపు చూస్తావు. నీ కుటుంబం వైపు చూడవు. డబ్బు ఉందని లేదని చూడవు నువ్వు. పరిస్థితులు ఎలా మారుతున్నాయని చూడవు నువ్వు. నా సమస్యలు ఏమవుతున్నాయని చూడవు నువ్వు. ఏం జరగబోతుందని టెన్షన్తో చూడవు నువ్వు. ఎలా ఉంటావు? అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి దేవుని బిడ్డ కూడా నాకు విశ్వాసం ఉందా? హల్లెలూయా. నా శ్రమలో నిలబడే విశ్వాసం నాకుందా? బాధలో నిలబడే విశ్వాసం నాకుందా? శోధనలో నిలబడే విశ్వాసం నాకుందా? శోధన అని ఏమో దేవుడు ఉన్నాడో లేడో ఏమవుతుందో ఏమో, ఇలాంటి విశ్వాసం ఉండాలా? దేవుడు ఏమంటాడు ఇక్కడ బైబిల్లో? హెబ్రీ పత్రికలో పౌలు ఏమని చెప్తున్నాడు సంఘానికి? సహోదరులారా, విశ్వాసం లేని దుష్ట హృదయం. ఏంటంట? దేవుడి మీద విశ్వాసం లేదు. దేవుడు నమ్ముకున్నట్టు నమ్ముకున్నావు నువ్వు. దేవుడి మీద విశ్వాసం లేదు. శ్రమల్లో, కష్టంలో, శోధనలో ఏం ఎదుగుతున్నావు? కృంగిపోతున్నావా? ధైర్యంగా ఉంటున్నావా? హల్లెలూయా. దేవుని వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? విశ్వాసం ఉంటే నువ్వు దేవుని వైపు చూస్తావు, లేకపోతే మనుషుల వైపు చూస్తావు. ఇంకో వాక్యం చదువుకొని చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం.
12వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి నీ హృదయాన్ని కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో ధర్మశాస్త్రకు ముందు జరిగిన సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న సంఘానికి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమని? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును, ఒక్క పూట భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని, శ్రేష్టమైన హక్కును, ఘనతను, దేవుడి నుంచి ఇవ్వబడ్డ ఘనతను, ఆ శ్రేష్టతను, ఆ జ్యేష్ఠత్వమును యేసు ఏం చేశాడు? చుల్కనగా ఏం చేశాడు? ఇది నాకెందుకు? ఏంటట? ఇది నాకు అవసరమా? ఇది ఉంటే ఏమన్నా అవుతుందా నాకు? లేరంటారు లోకంలో. అమ్మ దేవుడు దేవుడు అంటాం ఏంటి? దేవుడు దేవుడు అంటాం ఏందయ్యా? ఏందమ్మా ఊరికే దేవుడు దేవుడు అంటున్నావు? దేవుడికి ఏం పెడతాడు నీకు? ఏమవుతుంది అసలు నీకు? దేవుడు అంటున్నావు, దేవుడు కనబడుతున్నాడా నీకు? హల్లెలూయా. దేవుడు నీకు కనబడుతున్నాడా? అంటారా? అంటే దేవుడు సులకనిస్తున్నారా, ఘనంగా ఇస్తున్నారా? నువ్వు ఎలా ఎంచాలి దేవుణ్ణి? దేవుని ఎలా చూడాలి? నువ్వు ఘనంగా చూడాలనా, చులకన చేయాలా? అంటే దేవునికి వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని ఇట్లా విని ఇట్లా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తావా? ఆ వాక్యం తీసుకుపోయి జాగ్రత్తగా నీ ముందు పెట్టుకొని మోకరించి, ప్రభువా ఈ వాక్యం లెక్కలో, ఈ వాక్య పద్ధతిలో నా బ్రతుకు మారిపోవాలి, నా బ్రతుకు స్థిరపరచబడాలి. ఎన్ని రోజులు ప్రభువా ఇంకా సైతాన్తో నేను ఉండాలి, లోకంతో నేను ఉండాలి, ఈ దురాశలు కలిగి ఎన్ని రోజులు ఉండాలి ప్రభువా, ఈ బలహీనతతో నేను ఎన్ని రోజులు ఉండాలని నీకు రోషం, తీవ్రత కలగాలి. హల్లెలూయా. ఈ తీవ్రత కలగలేదనుకో ఎట్లుంటుంది భక్తి? కొందరు కూర్చొని పాశమొహం పెట్టుకొని, స్నానం చేయక కంపు బట్టలు వేసుకొని కూర్చుండి ఇటో గీగను కొడతారు, ఇటో గీగను కొడతారు అన్నట్టు. మళ్ళా నిద్రపోతూ ఉంటారు అన్నట్టు, ఇటు అంటారు అన్నట్టు. అంటే వీళ్ళు ఏమైనట్టు? శుద్ధి అయినట్టేనా అమ్మా? ఈ లెక్కలు ఉండాలి భక్తి. మరి ఎట్లుండాలా? హల్లెలూయా. అలర్ట్గా ఉండాలి, ఉండొద్దా? మరి అది ఎవరిస్తారు? హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడి నుండి అది దొరుకుతుంది. హల్లెలూయా. ఆ కృప నువ్వు పొందుకోవాలి. ఆ కృప పొందకుండా చేదైన వేరు, ఏదైనా అబద్ధం, ఏదో మోసం, ఏదో లోకము నీలో కలుగుతుందేమో, ఈ చేదైన వేరు మొలుస్తుందేమో. జాగ్రత్త. ఏషావులో చేదు వేరు మొలిసిందంటే ఏషావులో ఏం చేదు? నేను తినకపోతే బ్రతకను. హల్లెలూయా. డబ్బు లేకపోతే బ్రతకలేను. హల్లెలూయా. దేవుడు లేకపోతే దేవుడు లేకపోతే ఏముంది కానీ, దేవుడు లేకుండా పర్లేదు కానీ నాకు అన్నీ ఉంటేనే క్షేమము. అంటే నువ్వు దేవుని పక్కన పెట్టి నువ్వు ఏది ఆలోచించినా అది ఒక చేదు వేరే. నువ్వు ఫస్ట్ ఎక్కడ చూడాలా? దేవుడు వైపు చూడాలా. ఏషాలో చేదు వేరు మొలిసిందా లేదా? మొలిసి ఏం చేసింది? ఆయనను భ్రష్టుడు చేసేసింది. అంటే ఇహ సంబంధ ఆలోచనతో నువ్వు ఉండి దాని కొరకు బాగా పరిగెత్తినావు అనుకో, నువ్వు భ్రష్టులు అవుతావు, భ్రష్టుడు అయిపోతావు. అర్థమవుతుందా? హల్లెలూయా. యాకోబులో ఏం మొలిసింది? శ్రేష్టమైన దైవికమైన వేరు మొలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబులో నిత్యత్వంలో ఉన్నటువంటి ఆలోచన వేరు, దైవ చిత్తానుసరణ ఆలోచన వేరు యాకోబులో మొలిసింది.
హల్లెలూయా. రిబ్కామల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఏశావు యాకోబు బయటకు వస్తున్నప్పుడు ఏశావు ముందు పరిగెత్తుకుంటూ వస్తుంటే కవల పిల్లల నుండి ఏశావు ముందు వస్తుంటే యాకోబు ఏం చేశాడంట? ఏశావు మడ గట్టి పట్టుకున్నట్టు, అరే నేను వెళ్తారా ముందు అన్నట్టు. హల్లెలూయా. ఈ మడే పట్టుకోకముందే లోపల వాళ్ళిద్దరు కవలలు ఉన్నప్పుడు గొడవ నడుస్తూ ఉంది. ఏం గొడవ నడుస్తున్నట్టు? నేను పోతా అంటే బయటికి నేను పోతా. హల్లెలూయా. నేను పోతా ఫస్ట్ అంటే నేను పోతా. ఆ గొడవ భరించలేక రిబ్కా వెళ్ళి బోర్లు ఏసే దగ్గర పడి, ప్రభువా ఈ బాధ నేను భరించలేను ప్రభువా. ఏదో పిల్లలు లేరు అంటే నువ్వు పిల్లల్ని ఇస్తే వీడన్నింటి లోపల గొడవ జరుగుతుంది. అసలు ఏమవుతుంది? అసలు నీ చచ్చిపోయేటట్టుందిగా, నేను బతకలేను ప్రభు అని రిబ్కా ఏడిస్తే ప్రభు అన్నాడు, రిబ్కా 2 జనపదములు నీ నుంచి బయటికి రాబోతున్నారు. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఎప్పుడు చెప్పండి? దేవుడు ముందే చెప్పేసిండు. హల్లెలూయా. అంటే దేవుడికి స్వార్థం ఉందా? యాకోబు మంచి ఉండాలని స్వార్థం ఉందా? ఏశావు చిన్నోడుగా ఉండాలని దేవుడికి ఉందా ఆలోచన? కాదు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఆలోచన మన బుద్ధి కొంచెం రాంగ్ కనబడ్డా ఎంబడి ప్రభా అట్లా కాదు ప్రభా, నా తప్పుడు ఆలోచన ప్రభా, క్షమించు ప్రభా అని అనాలి మనం. హల్లెలూయా. దేవుడు ఆలోచన కొంచెం అట్టి అనిపిస్తే మన బుద్ధికి, మన శరీర బుద్ధికి ఎంబడి ఏం చేయాలి? ప్రభువా ఇది తప్పు ప్రభా, ఈ ఆలోచనకు రావద్దని ఎంబడి నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి. హల్లెలూయా. ప్రభువా అది నా బుద్ధికి ఏదో కష్టంగా అనిపిస్తుంది, వంకరగా అనిపిస్తుండొచ్చు నీ మాట, కానీ అందులో సత్యము దాగి ఉంటుంది. హల్లెలూయా. నీ మాట ఎప్పుడు అది వంకర ఉండదు, నీ మాట స్ట్రేట్గా సూటిగా ఉంటుంది ప్రభువా అని మన హృదయం నిండా ఒప్పుకొని దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మరిగా బయటికి వచ్చే టైం వస్తున్నప్పుడు ఏశావు ముందు వస్తుంటే ఏం చేశాడు యాకోబు? మాడేం పట్టుకోండట. అరే ఇది ఎట్లా ఏం జరుగుండొచ్చు? హల్లెలూయా. పట్టుకోమని దేవుడు చెప్పిండా? కొందరు ఏం చేస్తారు? పేగులు మెడలు వేసుకొని వస్తారట కొందరు. నర్సులు అనగా విన్నాం. హల్లెలూయా. అంటే వీడికి వేసుకోమని చెప్పిండా దేవుడు? వేసుకోమని చెప్పిండా దేవుడు? మరి యాకోబును ఏసామడే పట్టుకోరా వాడిని పోనివ్వకని అన్నాడు దేవుడు? హల్లెలూయా. హల్లెలూయా. భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు నిన్ను చూశాను గుర్తుపెట్టుకో. హల్లెలూయా. భూమికి పునాదులు వేయబడక ముందే, జగదుత్పత్తి కంటే ముందే నిన్ను ఎరిగాడు కాబట్టి నువ్వు సత్యమైన యేసు దగ్గర వచ్చావు. దీన్ని బట్టి నువ్వు ఘనంగా ఎంచుకో. హల్లెలూయా. దండిగా ఎంచుకో. నేను దండిరాలని చెప్పు. నాకు అనిపించేది యేసయ్య నమ్మిన కొత్తలో మా ఇంట్లో ఎవ్వరు యేసయ్య నమ్మిన లేరు. హల్లెలూయా. పాస్టర్ కొడుకును పాస్టర్ బిడ్డను చూస్తే బాధ అనిపించేది నాకు. ఎందుకు తెలుసా? యేసయ్య నేను పాస్టర్ కొడుకును పుడితే ఎంత బాగుండే యేసయ్య. హల్లెలూయా. పాస్టర్ బిడ్డలాగా పాస్టర్ కుటుంబంలో పుడితే నేను ఎంత బాగుండే యేసయ్య అని నేను అబద్ధం మాటలేని ఉన్నది చెప్తున్నా, నాకు జరిగిన ఆలోచన చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వీళ్ళు చర్చి పోమంటే వద్దంటారు ఇంట్లో. హల్లెలూయా. బైబిల్ చదవని వచ్చాడు, ఏం చదువుతావు బైబుల్, ఎంతసేపు చదువుతావు అని ఒక ఆయన అంటాడు. ప్రభు ఇదంతా ఏంటి బాధ? చర్చి వచ్చంటే ఓదుగాని అంటాడు ఒకళ్ళు. పాస్టర్ ఇంట్లో పుడితే ఎంత బాగుండు అసలు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది ప్రభువా పాస్టర్ కొడుకు పుట్టినందుకు నయమైంది ప్రభువా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ కొడుకు పుట్టినందుకు మంచిదైంది ప్రభువా అని ఇప్పుడు సంతోషిస్తారు. హల్లెలూయా. ఇక అర్థమైంటుంది పాస్టర్ కొడుకు ఎందుకో. ఎందుకంటే వీరంత దరిద్రులు ఇంకోటి ఉండడు. హల్లెలూయా. కనీసం పాస్టర్ కొడుకుని కాదు కానీ వేరేళ్ళకి చూసి భయభక్తులను ఉంటుంది, కానీ పాస్టర్ కొడుకు అని అన్నట్టు నేనే పైల్వాన్ మొత్తం ఈ గుంపులో. ఏ గుంపులో అంటాడు అన్నట్టు. పాస్టర్ ఏంటిది? నేనే నెంబర్ 1. ఎవరు? నేనే నంబర్ 1. ఈ నంబర్ 1 బతుకు చూస్తే కనుక, విశ్వాసం చూస్తే కనుక నంబర్ లాస్ట్ కంటే 0 దగ్గర కనబడుతుంది. ఇదంతా చూసినా నేను కొద్ది రోజులు స్టార్టింగ్ అట్లా వచ్చి అనిపించింది, కానీ తర్వాత కాలం చూసి ప్రభువా తప్పుడు ఆలోచన చేసుకున్నా నేను. హల్లెలూయా. తప్పుడు ఆలోచన వచ్చింది. పాస్టర్ కొడుకులో పుట్టింది నయమైంది ప్రభువా, స్తోత్రం. హల్లెలూయా. ఆ విగ్రహం కుటుంబంలో పుట్టింది నయమైపోయింది. ఎందుకంటే ఈ పాస్టర్ కొడుకు పుడితే బైబిల్ పాతగా అయ్యేది నాకు. హల్లెలూయా. ఈ పాస్టర్ కొడుకు పుడితే బైబిల్ అంతా నాకు పాతగా అయ్యేది, పాటలు కూడా పాతగా అయ్యేది, భక్తి కూడా పాతగా పాకరు పట్టేది. నేను వస్తుంటే కదా దాంట్లోకి ఉంటుంటిగా నా అంత దరిద్రుడు ఇంకోటి ఉండకుండే.
అవునా కదా? నేను అందరిని అనట్లేదండి, కొందరు ఉంటారు శ్రేష్ఠులుగా. హల్లెలూయా. హారోను కొడుకు ఎలాంటివాడో తెలుసా? హారోను కొడుకు ఎలాంటివాడో తెలుసా? పాపం అంటే రోషంతో ఆతులు తీవ్రత చూసుకొని పాపాన్ని ఖండించడానికి పరిగెత్తుకొని పోయి మోయాబు స్త్రీని, ఇశ్రాయేలు పురుషుని పొడిచి చంపేశాడు. ఎవరు? ఫినెహాస్, ఆ హారోను మనుమడు. హల్లెలూయా. ఎలియాజరు కొడుకు. ఎలియాజరు ఎవరు? ఆయన యాజకుడు. హల్లెలూయా. ఎలియాజరు నాన్న ఎవరు? హారోను. హారోను మనమడు ఫినెహాస్. పాపాన్ని ఓర్చుకోలేడు ఆయన. నువ్వు నా ఇంటివాడో నా బయటోడో నాకు అనవసరం అది. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మినడో అన్నిడో నాకు అనవసరం అది. పాపం చేస్తే కనుక నేను ఊరుకునేది లేదు. ఆ రోషం ఎరుకుంది, ఫినాసులో మండుతుంది. దేవుని కొరకు తీవ్రతగా ఆలోచిస్తున్నాడు. దేవుని వాక్యం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. దేవుని కొరకు సపరేట్ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సపరేట్ ఏదో పొదల కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఏదో గుట్టసాటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యంలో ఫినాస్ ఏదో నిద్ర కూడా కూర్చుంటాడా, ఈగలు కొట్టుకుంటా కూర్చుంటాడా ఫినాస్? అంత రోషం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వచ్చింది కృప. హల్లెలూయా. ఆ కృప పొందకుంటే ఎవడైనా భ్రష్టుడు అయిపోతాడేమో. ఆ చేదైన వేరు లోకంలో మొలుస్తుందేమో, ఏషాలు మొలిచినట్టు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘముతో చెప్తున్నాడు. ఈరోజు చాలామందిలో ధనాశ అనే చేదు పెరిగింది, వేరు కులం అనే వేరు పెరిగింది చాలామందిలో. మా కులం ఎక్కడికి వెళ్ళి పడ్డది? పైకి వెళ్ళి పడ్డది. ఇంకో కులం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కిందికి వెళ్ళి వచ్చింది అన్నట్టు మాట్లాడతాడు. ఈ కులం తీసుకొచ్చేవాడు తెలుసా? సైతాన్, దేవుడు కాదు. హల్లెలూయా. అంటే చేదని వేరు మొలవాలని మొలవద్దా? మొలవాలనా? యాకోబులో మొలిసిందా, ఏషాలో మొలిసిందా? కడుపు మార్చుకొని దేవుని కన్నులు ఎత్తినట్టు యాకోబులో వేరు మొలిసింది. అదేదో పరిశుద్ధమైన వేరు. హల్లెలూయా. నీతి అనే వేరు మొలిసింది, రోషం అనే వేరు మొలిసింది, సత్యమనే వేరు మొలిసింది. నీలో ఏ వేర్లు మొలుస్తున్నాయి? పేరు అనే వేరు మొలుస్తుందా? నేను అనే వేరు మొలుస్తుందా? నాకు అంత తెలివి ఉంది, నేను బొగ్గా స్టడీ చేశాను, నేను పెద్ద జాబర్నని, నేను పెద్ద హోదాలు ఉన్నానని ఏ వేర్లు మొలుస్తున్నాయా? ఈరోజు సంఘంలో ఎంతోమందికి ఇలాంటి వేర్లే మొలుస్తున్నాయి. ఈ వేరు మొలిసి ఏమొద్దంట? భ్రష్టుడవుతారంటే. ప్రభువా, శరీర సంబంధమైనది ఏది నాలో పెరగొద్దు, అవి నాలో చంపబడాలి. హల్లెలూయా. యాకోబులో మొలిచినటువంటి పరిశుద్ధమైన వేరు నాలో మొలవాలి, రావాలి. ఇంకా కింది చదవండి. తొందర చదవండి ఎవరైనా, కిందికి. ఇంకా ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చాలు. హల్లెలూయా. ఏం చేశాడు ఏశావు? ఆ విషయం కూడా చూద్దాం. ఇంకో వాక్యం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ అధ్యాయం, 25 కాదండి, 27వ అధ్యాయం, అందులో 27వ వచనం చదవండి. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశం మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును కాక. కొంచెమా అండి.
32 వచనం చదవండి. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కటముగా ఇస్సాకు గడగడ వణికిపోయాడు. అట్లయితే వేటాడిన భోజనమును నా యుద్ధకు తెచ్చిన వారెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటిలో నుండి నేను అతన్ని నిజముగా దీవించి తిని. అతడు దీవింపబడిన వాడే. చాలు. ఇక్కడ చూస్తే యాకోబు ముందే వచ్చేసి వంటకం తీసుకొచ్చి ఇస్సాకు పెట్టేసిండు. చూసి ఇట్లా తడిమి చూసిండు, ఎంటికలు కనబడ్డాయి. అంటే ఏసావుకి ఎంటికలు ఉన్నాయి అన్నట్టు. అప్పటికి ఇస్సాకు మంద దృష్టి వచ్చేసి గుడ్డివాడు అయిపోయాడు అనగా, అంటే కన్ను దృష్టి స్పష్టంగా కనబడట్లేదు. వృద్ధాప్యం ఉన్నాడు ఇస్సాకు. నా జ్యేష్ఠ కుమారుడైన ఏసావుకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాడు ఇస్సాకు తండ్రి. రిబ్కానేమో యాకోబుని ప్రేమించిందంట, ఏసావునేమో ఇస్సాకు ప్రేమించాడంట తండ్రి. అయితే ఆశీర్వదిస్తాను దీవిస్తానని చెప్పేసి ఏషో చెప్తే ఏషో పరిగెత్తుకుని పోయాడు వేట మాంసం కొరకు అడవిలకు. యాకోబు ఆ రిబ్కాని ఇంట్లోనే కూర్చొని గొర్రె పిల్లను తీసుకురప్పించి యాకోబుతో దాన్ని వధించేసేసి మటన్ సిద్ధం చేసేసి వెంట్రుకలు గల వస్త్రాన్ని రోమ వస్త్రాలని వేసుకొని మెల్లగా పంపించేసింది రిబ్కా యాకోబును. పోయి తండ్రి నన్ను దీవించంటే ఇస్సాకు అన్నాడు, స్వరము యాకోబులాగా ఉంది, తడిమి చూస్తేనేమి ఇస్సాకులాగా ఏశావులాగా కనబడుతున్నాడు, నీవెవరివి అన్నాడు. తండ్రి నేను ఏశావునే అన్నాడు. సరే ఏశావు కదా అని చెప్పేసి ఆ వంటకం అంతా తినడు. ఎవరు పెట్టింది? అసలు ఇస్సాకు ఎవరు పెట్టిన వంటకం తినాలని ఉంది? పెద్ద కొడుకు పెట్టిన వంటకం తిని అతను మొత్తం దీవించాలనుకున్నాడు ఇస్సాకు. కానీ యాకోబు మధ్యలో చేంజ్ చేసిండు. ఆయనకంటే ముందు వచ్చేసేసి తండ్రి నన్ను దీవించు, ఇది వంటకం తీసుకొచ్చినట్టే, స్వరము యాకోబులాగుందే అని ఆలోచించాడు. మళ్ళీ ముట్టిండు, ఇట్రా దగ్గర్రా అని అంతా ముట్టిండు. ముడితే రోమాలు, అంటే ఏసావుకి ఎక్కువ రోమాలు ఉన్నాయంట శరీరం మీద, వెంట్రుకలు ఉన్నాయంట. చూసి నువ్వు ఏసావా యాకోబా? స్వరం చూస్తే యాకోబులాగుంది, నేను ముడితే నేను ఎలా ఉన్నావు అంటే నేను ఏసావునే ప్రభు, ఏసావునే తండ్రి, నీ వంటతో తీసుకొచ్చినా తిను అనగానే తినేసిండు. చేతులు పెట్టి మొత్తం ఆశ్రయించేసాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడుగా యాకోబు. తర్వాత ఏసావు పరిగెత్తుకుని వచ్చాడు. రెండోసారిగా పరిగెత్తుకుని వచ్చి తండ్రి ఇదిగో నేను ఏసావుని వచ్చాను, నన్ను దీవించు, వంటకం తీసుకొచ్చిన, ఇక తినంటే ఎంబడి షాక్ అయిపోయాడు. ఎవరు? ఇస్సాకు. భయపడిపోయి వణికిపోయాడా? నువ్వెవరివి? తండ్రి నేను ఏసావునే. మరి ఇంతకుముందు వచ్చినాడు ఎవడు నాకు తెలియదు అని అన్నాడు. నా కుమారుడా, నా దగ్గర ఉన్న దీవెనలు అన్నీ కూడా ఏశావుకి ఇచ్చి ఇంతకుముందు వచ్చిన వాడికే దీవించి ఇచ్చేసిన అంటే ఎంబడేసాడు. తండ్రి ఒక్క దీవెన కూడా లేదా, ఒక్క ఆశ్రయం కూడా లేదా నీ దగ్గర అని అడుగుతా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. ఇంకా కింద వాక్యం చదవండి. ముప్పై 4 వచనం చదవండి. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను దీవించుమని తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవులన్నీ తీసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏశావు అంటున్నాడు, ఇస్సాకు చెప్పుడు నీ తమ్ముడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయిన ఆశలన్నీ, ఇక నా దగ్గర ఏమీ లేదు బిడ్డ అని ఇస్సాకు పాపం నర్వస్లో కూర్చున్నాడు. హల్లెలూయా. ఏశావు అంటున్నాడు, కోపం వచ్చేసి ఏమొచ్చింది ఇప్పుడు? కోపం వచ్చి వాడి పేరుకి తగినట్టే ఉన్నాడు. వాడు ఏం చేసినట్ట? యాకోబు అంటే అంత అర్థమైంది, మోసగాడు. వాడి పేరు తగినట్టే ఉన్నాడు, వాడు అట్లనే ప్రవర్తించిండు, వాడు నిజంగా మోసగాడే అని కోపడుతుండే. ఏశావు నిలబడి తండ్రి ముందు నిలబడి, ఏం ఆశ లేవు కదా, ఇక కోపం వచ్చేస్తుంది. ఇక ఇంకేమన్నాడు? నా జ్యేష్ఠత్వం తీసుకొనను
అతడు నన్ను ఈ 2 సార్లు మోసం చేసిండు వాడు. నా జ్యేష్ఠత్వం తీసుకోనను, ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలన్నీ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి నా కొరకు ఏ దీవెన కూడా మిగిల్చి ఉండలేదా తండ్రిని దగ్గర నా కొరకు? అందుకు ఇస్సాకు ఇదిగో అతడు నీకు ఏలికనుగా నియమించి అతన్ని చాలు. ఏశావు అంటున్నాడు, వాడు నిజంగా వానికి పేరు తగినట్టే ఉన్నాడు. వాడు నా జ్యేష్ఠత్వ పక్కంతా తీసుకున్నాడు, నన్ను మోసం చేసిండు. ఎన్నిసార్లు మోసం చేసింట? 2 సార్లు నన్ను మోసం చేసిండు అని ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏం చేస్తాడు? వాడిని అడ్జస్ట్ చేసిండు అడ్డు అంటారుగా పిల్లలు. ఏం చేస్తారు? తమ్ముడు వచ్చి సరిగ్గా చార్జీ లాకపోయినాకో అన్న దగ్గర నుంచి అప్పుడు ఏం చేస్తాడు పిల్లాడు? ఏం చేస్తాడు చిన్నోడు? ఆ పెద్దోడు ఏం చేస్తాడు? చిన్నోడు వచ్చి అన్న దగ్గర నుంచి చాక్లెట్ లాక్కొని పోయాడు అనుకో, తినేసినాక దూరం వెళ్ళిపోయి పెద్దోడు ఏం చేస్తాడు? అప్పుడు ఏడుస్తూ ఉంటాడు కదా, గిలగిల కొట్టుకుంటుంటాడు. ఏడుస్తూ వస్తుంది, లాభం ఉంది, అది మింగేసింది, అయిపోయింది. హల్లెలూయా. అట్ని ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు యాకోబు అంట మోసం చేసినట్టు ఎవరిని? ఏశావును మోసం చేసిండండి. అన్న సామరస్యం అడిగింది కదా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? ఈ వంట ఇస్తానంటే ఏమన్నాడైనా? ఇస్తాను, ఆకలితో చచ్చిపోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని అన్నాడు లేదా? మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ జ్యేష్ఠత్వ హక్కు తీసుకున్నాడు, నన్ను లాక్కున్నాడు, ఒక్క దీవెన లేకుండా కూడా చేశాడు అని ఏడుస్తూ మొరపెడితే లాస్ట్ కన్నాడు ఇస్సాకు, నా కుమారుడా నా దగ్గర ఏ దీవెన కూడా లేదు, ఒకటి ఉంది లాస్ట్. హల్లెలూయా. ఒకటే ఉంది. అదేమన్నట్టు చూడండి, 39 వచ్చింది చదవండి. నీ నివాసం భూసారం లేక పైనుండి పడు ఆకాశం మంచు లేక ఉండును. నువ్వు కత్తితో బతుకుతావు, నీ సహోదరుడికి దాసుడు అవుదు. చాలు. ఏమన్నాడుగా? చాలు. ఇక్కడ ఏమంటున్నాడు ఇస్సాకు? నీ పంట నీ భూమి సారం లేకుండా ఉండిపోద్ది, ఆకాశం మంచు కురవదు నీ జీవితంలో. అంటే ఆసురం లేదు, ఇక నువ్వు కత్తుని బ్రతుకుతావని అన్నాడు. అంటే దీని మొత్తంలో మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు హృదయంతరంగాలను ఎరిగినవాడు. ప్రేమ దేవుని బిడ్డలారా గుర్తించండి, నీ హృదయంలో ఏది ఉందో దేవుడు ముందే తెలుసు ఆయనకు, దాన్ని బట్టి ఆయన ప్రణాళిక వేస్తున్నాడు. హల్లెలూయా. రిబకా కడుపులో ఉండి యాకోబు ఏశావు గొడవ పెట్టుకుంటున్నారు. యాకోబు నేను పరిగెత్తాల ముందు అంటున్నాడు. అర్థమవుతుందా? మడెం పట్టుకుని వచ్చాడంటే యాకోబు ఏశావుది. అంటే తల్లి గర్భం మొదలుకొని యాకోబుకు పరిగెత్తాలని ఆశ ఉంది. దేని కొరకు? జ్యేష్ఠత్వం కొరకు, శ్రేష్టమైన వాటి కొరకు. నేను ముందుండాలని చాలా స్పీడ్ ఆతృత యాకోబులు కలిగితే ఏశావులో ఉందా అలాంటి ఆతృత? ఉందా? దేని కొరకు ఉంది ఆతృత? శరీర విషయాల కొరకు ఆతృత బాగా ఉంది, కానీ దేవుడి విషయం మాత్రం ఆతృత సున్న ఏమి కూడా లేదు ఏశావు లోపల. కానీ యాకోబులో శరీర విషయం నాకు నష్టమైన పర్వాలేదు, లోక విషయాలు నాకు నష్టమైన పర్వాలేదు, డబ్బు లేకుండా పర్వాలేదు, ఈ లోక సుఖభోగం లేకుండా నాకు పర్వాలేదు, కానీ ఒకటి, నా ప్రభువును నేను జ్యేష్ఠుడిగా జీవించాలి. హల్లెలూయా. నా ప్రభువును నేను పరిశుద్ధుడిగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి, ప్రభు కొరకు ఆసక్తి కలిగి జీవించాలి, ప్రభు నేను ఆసక్తి సేవించాలని యాకోబులో మండుతున్నది ఆసక్తి. ఏ ఆసక్తి యాకోబులో మండే ఆసక్తి? పౌలు ఉన్నటువంటి ఆసక్తి. పౌలు ఏ ఆసక్తి మండింది? దైవాసక్తి నేను ఉన్నానంటాడు పౌలు. హల్లెలూయా. ఇది ఆసక్తి యాకోబులో కూడా, దైవాసక్తి ఉంది యాకోబులో. దాని కొరకు శరీర విషయాన్ని ఆపుకుంటున్నాడు. హల్లెలూయా. శరీర సుఖాన్ని ఆపుకుంటున్నాడు. కానీ ఏం కావాలంటే అతనికి? దైవిక ఆశీర్వాదాలు కావాలంటే యాకోబుకి. హల్లెలూయా. ఈరోజు నువ్వెవరివి?
ఏ విషయానికి తీవ్రత ఉన్నది? నీ ఆరోగ్యం బాగుండడం దీనికి ఒక తీవ్రత ఉన్నదా? నీ ఆత్మ బాగుండడం తీవ్రత లేదా నీకు? హల్లెలూయా. ఉండొద్దని కాదు, ఉండాలి. కానీ దాని కొరకు బ్రతుకు జాగ్రత్త. హల్లెలూయా. నీ బ్రతుకు శరీరం కొరకు కాదు, నీ బ్రతుకు లోకం కొరకు కాదు, నీ బ్రతుకు నీ ఇంటివాడి కొరకు కాదు, నీ భార్య కొరకు కాదు, నీ భర్త కొరకు కాదు. నువ్వు బ్రతకవలసిన దేని కొరకు తెలుసా? నేను సృష్టించిన దేవుడి కొరకు నువ్వు బ్రతకాలి. ఈ రోషం ఉందా? ఇంత వాక్యం తెలుసు అంటారు చాలామంది. మరి ఈ రోషం ఏమైనా కనబడుతుందో లోపల? నాకు ఇంత భక్తి ఉంది, అంత భక్తి ఉంది, నాకు అంత తెలుసు, నీ మంచి విశ్వాసిని, నీ బాగున్నాను అంటావు. నీ లోపల చూస్తే పరిస్థితి ఎలా ఉంది? అందుకే పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండొద్దని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఏశావు తరువాత మారుమనసు పొందాలనుకున్నాడు, తరువాత ఏడవాలనుకున్నాడు, తరువాత దేవుడి కృప నాకు కావాలనుకున్నాడు, తర్వాత ఆశలు కావాలనుకున్నాడు, ఎంతో ఏడ్చాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, బొర్లుతున్నాడు, అంతే కొట్టుకుంటున్నాడు బాగా. ఆయన దేవుడేమన్నాడు? నీకు అవకాశం పోయింది. ఏమైంది? నీకు అవకాశం పోగొట్టుకున్నావు. ఇన్ని రోజులు తింటూ తాగుతూ కడుపు నింపుకుంటూ శరీరం కొరకు బ్రతుకుతూ లోకం కొరకు బ్రతుకుతూ లోక విషయాల కొరకు బ్రతుకుతూ వీటిని సర్వస్వం అనుకొని, ఇదే నా సమస్తం అనుకొని, ఇదే నాకు దేవుడు అనుకొని, నా పిల్లలు నాకు దేవుడు అనుకొని, నా కుటుంబం నాకు దేవుడు అనుకొని, ఈ డబ్బే నాకు దేవుడు అనుకొని నువ్వు బ్రతికిన నీవు అవకాశం పోగొట్టుకున్నావు. దాంట్లో ఉండిపోయి లోక విషయంలో పరిగెత్తి అవకాశం పోగొట్టుకున్నావు. ఇప్పుడు మారుమనసు పొందాలనుకుంటున్నావా? ఇప్పుడు దీవెనగాలనుకుంటున్నావా? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? నీ టైం అయిపోయిందిగా అని దేవుడు సూటిగా చెప్పేశాడు. ఇక ఏడుస్తున్నాడు, ఎంతో రొమ్ము కొట్టుకుంటాడు. ఆయనను అవకాశం పొందనొల్లక అతడు విసర్జించబడేను అని రాయబడ్డది. ఏశావు ఎంత మోసం చేసుకున్నావు? ఏశావు నువ్వు ఎంత మోసం చేసుకున్నావు? కొంచెం అయితే బాగుండేది కదా, ఆకలితో కొంచెం లోకాన్ని దూరం ఉంటే బాగుండేది కదా, కొంత మీ శరీర జీతం పక్క పెడితే బాగుండేది కదా. శరీరమే నాకు సమస్తం అనుకొని అదే ముందు పెట్టుకొని నీ ఆత్మ నిర్లక్ష్యం చేశావు, నీ ప్రార్థన నిర్లక్ష్యం చేశావు, దేవుడికి రోషం పక్కన పెట్టి లాస్ట్కి అంత తిని అంత నోరు మూడుచుకుంటారు. నాకు ఇప్పుడు దేవుడు కావాలంటావా? శరీరంలో బాగా సుఖపడి ఎంజాయ్ చేసి తిని తాగి పరిగెత్తి ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి యవన కాలం అంతా కూడా సైతాన్ చేతిలోకి వాడేసుకొని చచ్చిపోయే ముందు ముసలోనితో భక్తి కావాలంట ఈయనకు. తీర్థం ఎప్పుడు తీసుకుంటారు అందరూ? ఎప్పుడు పోతారు తీర్థంకు? శిష్యుడు తీర్థం ఎప్పుడు పోతారు? కట్టిపడుకొని నడుస్తున్నప్పుడు అప్పుడు తీర్థయాత్రలు చేయడానికి చూస్తాడు. ఎందుకు? చచ్చిపోతే మోక్షం పోవాలా, నీ మొహం పోతా మోక్షం. హల్లెలూయా. శరీరాశలన్నీ, నేత్రాశలన్నీ, కోరికలన్నీ, వ్యభిచారం, దొంగతనం, అన్ని అబద్ధాలు, మోసం, వానిగొట్టి వీని మీదకి పెద్దగా మాట్లాడి వాని మీద పెద్దగా అంత చేసి శరీరం అంతా సైతానికి ఉపయోగించుకొని లాస్ట్ భక్తి చేసి ప్రార్థన చేస్తా అంటే కుదురుదా? దేవుడు అంటాడు, బలమంతా సైతానికి ఇచ్చి పిప్పి తీసుకొస్తున్నావు నా దగ్గరికి. హల్లెలూయా. ఏశావు మంచిగా ఎంజాయ్ చేసి లాస్ట్కి ఎడుకొస్తున్నాడు. ఏసయ్యా ఇప్పుడు బాప్సం తీసుకుంటా. ఎప్పుడు తీసుకుంటాడు బాప్సం? అంతైనాక దొంగ భక్తురాలు. నీ ఆశలు ఉన్నప్పుడు నీ జీవితం ఎవరి జీవితం ప్రభుకు అప్పగించుకొని, నీ ఆశలు ఉన్నప్పుడు ఆశలు చంపుకొని, నీ ఎవరి జీవితము ప్రభుకు అప్పగించుకొని నువ్వు జీవిస్తే అప్పుడు కొంచెమన్నా నీ బ్రతుకు బయటపడుద్ది, నీ బ్రతుకు బాగుపడుతుంది. నీకు నీ ఇష్టానుసారం జీవించుకుంటుండి నీ బాగుండాలని ఆలోచన లేక నీ నోటికి అవకాశం ఇస్తూ, నీ ఆశలకు అవకాశం ఇస్తూ, నీ ఉద్రేకితలకు అవకాశం ఇచ్చి లాస్ట్ చచ్చిపో ముందు ఇప్పుడు మంచి మారాలనుకుంటున్నా, మంచి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇప్పుడు మారడానికి కొరకు పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి మారుమనసు రావడానికి కొరకు బాప్సం తీసుకోవాలనుకుంటున్నా అని కట్టబడుకొని వస్తే అప్పుడు కుదురుద్దా? దేవుడు అంటాడు, ఎంత మోసగాడివిరా నువ్వు అంటాడు దేవుడు. ఎంత స్వార్థపరుడురా నువ్వు అనడా? అది చేసుకుంటావు నువ్వు లాస్ట్కి. మరి ఇప్పుడు మనసు మార్చుకుంటావు, కొంచెం తలదించుకొని ఇప్పుడు కొంచెం దిగుతావా కిందికి జర్రా? నీ గర్వానికి జర దిగుతావా దిగొద్దా? నీ మొండితత్వం నుంచి జర దిగాలని దిగొద్దా? నీ విర్రది తత్వం నుంచి కొంచెం దిగాలని వద్దా? దిగాల్సిందే.
ఏశావు దిగలేదు, లాస్ట్ దిగాలనుకున్నాడు. సమయం పోయింది. సమయం లేదుగా దిగడానికి, తగ్గించుకోవడానికి సమయం లేదుగా, ప్రార్థించడానికి సమయం లేదుగా. ఇప్పుడు మాత్రం ప్రార్థించట్లేదు. ఆరో ప్రార్థించండి కుదురుద్దా? ప్రభు అంటాడు, నీవోడో నాకు తెలియదు, పో వెళ్ళిపోతాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఆఖరి దినముల్లో సమయం వ్యర్థపరచుకోకు. హల్లెలూయా. ప్రార్థన రావడానికి తీవ్రతో పరిగెత్తు. నీ పని కూడా పొద్దున పరిగెత్తావు కదా, ప్రార్థన సరే నీకు ఎందుకు పరిగెత్తు రావట్లేదు? నేను సైతాన్ ఆపుతున్నది. దేవుడి కొరకు యథార్థం జీవితాలు ఎందుకు రోషం రావట్లేదు? సైతాన్ని నాటకపరుస్తున్నది. ప్రభుపాదులు పట్టుకున్నాడుతో, ప్రభువా సైతాన్ నాటకపరుస్తుందని. అప్పుడు నీకు ఆతృత ఇస్తాడు దేవుడు, ఆసక్తి ఇస్తాడు, కొంచెం టెన్షన్ పుట్టిస్తాడు. దేవుడి కొరకు కొంచెం రోషం పుట్టిస్తాడు. నువ్వు అడగవు, ఈ రోషం రాదు. సైతాన్ని పట్టిన కొద్ది ఆగుతూ ఉంటావు. పాస్టర్ గారు జర పనుండే, పాస్టర్ గారు జర ఇట్లయింది, పాస్టర్ గారు ఆయన వచ్చిన, పాస్టర్ గారు ఎవరండి వీళ్ళు అందరూ? కొత్తగా వచ్చినట్టు తర్వాత పర్లేదు, నేను క్షమిస్తాడు, దేవుడు కూడా క్షమిస్తాడు. సరే నా బిడ్డ కొత్తగా వచ్చింది కదా, జర ఇబ్బంది ఉంది, ప్రార్థనకి రావట్లేదు, జర నేర్చుకున్న తర్వాత గట్టి ప్రార్థిస్తే నా పాదాలు పట్టుకుంటుంది, అప్పుడు కృప దొరుకుతుందని అనుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఎన్ని రోజులు నువ్వు వచ్చి చెప్పు ఒకసారి. అయ్యా లైవ్లో కూర్చొని వింటున్న బ్రదర్ సిస్టర్, కొత్తల గురించి అనట్లేదు, పాతల గురించి అంటున్నా. జర ఆలోచన చేయండి వస్తుంది ఒకసారి. మీరు ఎన్ని రోజులైనా దేవుని దగ్గరికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి లెక్క చూసుకోండి. ఇక్కడ అమ్మ చెప్తుంది 20 సంవత్సరాలు అయిందంట. హల్లెలూయా. ఒకళ్ళు 15 సంవత్సరాలు చెప్తారు, ఒకళ్ళు 10 సంవత్సరాలు చెప్తారు. అవునా? సరే వచ్చుండొచ్చేమో, కానీ నువ్వు దిగడం నేర్చుకోవా? నాకెందుకు దేవుడు అంటావా? ఏశావులాగా నాకెందుకు ఈ ప్రార్థన అంటావా? నాకు మస్తు పని, బోలెడు పని ఉంది నాకు. ప్రార్థన ఇటు కూర్చున్నట్టు, పిచ్చోళ్ళు కూర్చున్నట్టు. ఆడిపోతే ఏమొస్తుంది? ఈడిపోతే 1000 రూపాయలు వస్తాయి. ఇటు పోయి వస్తే నాకు ఏమవుతుంది? 10,000 వస్తాయి. నేను ప్రార్థన కూర్చుండాలడా? ఎట్లుంటావా నువ్వు? జాగ్రత్త. ఇట్లా ఉంటే ఒకరోజు లెక్క దేవుని దగ్గర ఏశావులా నువ్వు బోల్రవాల్సి వస్తుంది. నరకం వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, మంటలోనే ప్రభువా, వద్దు ప్రభువా, పోండి ప్రభు అని అంటే ప్రభు ఏమంటాడు? దూతను వేసి వీళ్ళు కాజీలు పట్టుకొని తీసి ఇసిరి వాడేసినాను అని అంటాడు. ఎంత తెలిసి వదిలిపెట్టరాడ. ఈడ మాత్రం భారీ గట్టిగా ఉన్నావు, ఆడ మాత్రం ఏమవుతుంది? అవకాశం లేదు. సిస్టర్, బ్రదర్, అవకాశం పోగొట్టుకోకు. నీ ప్రాణం ఎప్పుడు పోయి తెలియదు, జాగ్రత్త. లాస్ట్ టైంలో ఉన్నావు, ఇప్పుడు రోగాలు వచ్చే టైంలో ఉన్నావు, ఎప్పుడు పోయి తెలియదు. పోతే కనుక నువ్వు వేసే దగ్గర పోవడానికి ప్రయత్నం చెయ్యి. హల్లెలూయా. పోతే కనుక నువ్వు వేసే దగ్గర చేరడానికి ప్రయత్నం చెయ్యి. ఇంకట్టును మొండిగుండకు, ఇంకట్టుగా మొద్దుగుండకు, ఇంకా అట్లాగే కోపం, దేశంతో, లోకంతో, లోకాశలతో అటు పట్టుకు నువ్వుకిగా వదిలిపెట్టు జర్రా. ఈ యాకోబుల కడుపు మార్చుకోవడైనా పర్వాలేదు. యాకోబుల నీ ఆశలు చంపుకో, యాకోబుల వచ్చి కోరికలు చంపేసుకో, మారుమనసు పొందుకో, దేవుడు వైపు తిరుగు, అప్పుడు నీకు జయం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని, ప్రభువా ఈలాగు నా జీవితం కొనసాగించి యేసయ్యా, ఆత్మలో తీవ్రత లేని కారణం బట్టి ఏశావు భ్రష్టుడైపోయాడు, భ్రష్టుడుగా మార్చబడ్డాడు. ప్రభువా నేను భ్రష్టుడిగా మార్చబడద్దు. ఏ సత్యవాక్యం నా ముందు తీసుకొచ్చావో, ఏ వాక్యం నాకు ఇచ్చావో ప్రభువా, ఏ సత్య ఉపదేశం అదే తీసుకొచ్చావో ఆ ఉపదేశం కొరకు నేను ప్రాణమైన పెడతా ప్రభువా. హల్లెలూయా. అబద్ధాన్ని దగ్గర రానివ్వను, లోకం నా దగ్గర రానివ్వను, ఆశలు నా దగ్గర రానివ్వను, కోరికలు నా దగ్గర రానివ్వను. ఈ శరీరం కొరకు, లోకం కొరకు, ఈ తిండి కొరకే, ఈ వస్త్రం కొరకే నా బ్రతుకును ఇది వేస్ట్ ప్రభువా. ఇలాంటి బ్రతుకు నాకు వద్దు యేసయ్యా. ఆత్మ కొరకు ఆసక్తి కలిగి బ్రతకాలనుకుంటున్నాను యేసయ్యా. ఆత్మ కొరకు ఆసక్తి కలిగి బ్రతకాలనుకుంటున్నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.